మనకి మాత్రం మహిమ కలుగును గాక. ఈ రోజున కూడా ఈ 18వ రోజు ఉపవాస ప్రార్థన పండుగలో ముందుకు సాగుతున్నప్పుడు 3వ శుక్రవారం ఉపవాస పండుగ సందర్భంగా దేవాది దేవుడు నిన్నటి దినాన ఆయన సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ఆయన సంప్రదించినప్పుడు ఆయన తెలియజేసినటువంటి ఒక మాట ఏమని అడిగినట్లయితే, చదువుకున్నటువంటి వాక్య భాగంలో నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును, నేను విడువను, నేను ఎడబాయను అని చెప్పి యెహోషువతో దేవుడు చెప్పినటువంటి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. జాగ్రత్తగా గమనించండి. యెహోషువతో దేవుడు అంటున్నాడు ఒక మాట. ఇశ్రాయేల్ ప్రజల్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని కొంచెం చరిత్ర సంభవం మీరు తెలుసుకున్నట్లయితే ఈ రోజు దేవుడు మీకు మీ జీవితంలో ఏం చేయబోతున్నాడో గుర్తించగలుగుతారు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఎంతగానో వేదన పడుతున్నటువంటి సందర్భంలో దేవాది దేవుడు వారి యొక్క ఆక్రందనలను ఆలకించి వారిని ఏ విధంగా విడిపించాలని, కేవలం విడిపించడం మాత్రమే కాకుండా దేవాది దేవుడు వారికి ఒక వాగ్దానం చేసి వాగ్దాన భూమికి నడిపించటానికి మోషేని ఎన్నుకున్నాడు. మోషే ఆ ఇశ్రాయేల్ ప్రజలను నడిపించుకుంటూ 40 సంవత్సరాల పాటు అరణ్యంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు సంభవించినప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా వారికి కావలసినటువంటి ఆలోచనలు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో బ్రతిమాలుకుంటూ విజ్ఞాపనం చేస్తూ వారిని హెచ్చరిస్తూ వారిని గద్దిస్తూ వారికి ఆదరణ తెలియజేస్తూ వారిని ప్రోత్సహిస్తూ 40 సంవత్సరాల పాటు నడిపించుకుంటూ వచ్చారు. ఒక దశలో ఇక కనాను సమీపమై ఉంది. 12 గోత్రాల్లో ఉన్నటువంటి వారిని ఒక్కొక్కరిని పిలిచి వెళ్ళి కనాను ఎలా ఉంటుంది, ఆ ప్రాంతం ఎలాంటిది ఒక్కసారి చూసి రమ్మని 12 మందిని వేగు పంపించినప్పుడు, గత దినాల్లో మనం విన్నాం, ఈ యొక్క వేగు పంపించినటువంటి వారి జీవితంలో ఒక 10 మంది ఏ విధంగా వారు నశించారు ఆ విషయం కూడా మీతో పంచుకుంటూ వచ్చాను. వెళ్ళినటువంటి వారు చెప్పినటువంటి రిపోర్ట్ అంతా చూశారు. ఆ సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే అంత దూరం నడిపించాడు. అయితే అతను చేసినటువంటి ఒక చిన్న తప్పిదం, దేవుని మాటకు లోబడకపోవటం చేత, దేవుడు సెలవిచ్చినటువంటి ఒక కార్యము పాటించకపోవటం చేత, అవిధేయత వలన మోషే కనానులోనికి వెళ్ళలేకపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే మోషే దేవుని ఎంతగానో బ్రతిమాలుకున్నాడు, దయచేసి నన్ను ఒక్కసారి కనానులో నివసించటం కూడా నాకు అవసరం లేదండి, ఒక్కసారి నేను వెళ్ళి కనాను ఎలా ఉందో చూసి వచ్చేస్తాను. నేను 40 సంవత్సరాల పాటు ఎంతగానో ఎదురు చూపులతో ఈ ప్రజలు 20 లక్షల మందిని నడిపించటం మాత్రమే కాదు, నేను కూడా చూడాలి, నా కుటుంబం కూడా అందులోకి వెళ్ళాలని కాంక్ష కలిగినటువంటి వ్యక్తిగా 40 లాంగ్ ఇయర్స్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ టు సీ ద కానాన్, ఆ యొక్క కనాను చూడాలని ఆసక్తిగా ఉంది అని ఎంత బ్రతిమాలుకున్నా కూడా దేవుడు అతడు నేను చెప్పినట్టే నీ మాట నేను ఆలకించేది లేదు అని దేవుడు అతన్ని అనుమతించలేదు. ఆ యొక్క సందర్భంలో మోషే యొక్క జీవితము అక్కడికి పూర్తయిపోయింది. అయితే ఒకవేళ 40 సంవత్సరాల పాటు ఎంతో ప్రయాసపడినటువంటి మోషే కనాను లోపలికి వెళ్ళలేకపోయినా, అతని కోరిక తీరకపోయినా, అతని అవిధేయుడై అతను కనాను దేశంలోనికి కుటుంబంతో ప్రవేశించలేకపోయినప్పటికీ కూడా అతడు పడినటువంటి ప్రయాసకు భూప్రపంచంలో ఏ మానవునికి కూడా సంక్రమించినటువంటి, ఇప్పటి వరకు ఎవరికి కూడా పొందినటువంటి గొప్ప ఆశీర్వాదం మోషే పొందుకున్నాడు. ఏమిటి అని అడిగినట్లయితే, మరణించినటువంటి మోషేకు దహన సంస్కారం అంటాం చూశారు, మట్టి కార్యము సాక్షాత్తు దేవుడే చేశాడు. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. ఇప్పుడు మోషే జీవితం అయిపోయింది, మోషే మరణించాడు. మోషే మరణించిన తర్వాత ఇప్పుడు మరలా నాయకుడు లేనటువంటి, నాయకత్వపు బాధ్యతలు లేనటువంటి, కుటుంబానికి పెద్ద లేనటువంటి, దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేల్ ప్రజలంతా ఉన్నారు. ఇంకా చిన్న చిన్న మజిలీలు ఉన్నాయి. ఆ మజిలీలు దాటుకుని కనాను వాగ్దానం దేశంలోనికి వెళ్ళాలి. ఆ పరిస్థితిలో విడువబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి సందర్భంలో దేవుడు మోషేకు పనివానిగా, మోషే చేతులకు నీళ్లు పోస్తున్నటువంటి వ్యక్తిగా, భోజనం చేసినప్పుడు చేతులు కడుక్కోవడానికి అన్ని అందిస్తున్నటువంటి వ్యక్తిగా, ఒక మాటలో చెప్పాలంటే మోషే అన్న సేవకుడికి సేవలు అందిస్తున్నటువంటి యెహోషువను దేవుడు నాయకుడిగా ఎన్నుకున్నాడు. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మీరు అనుకోవచ్చు, సేవకులకు పరిచయం చేయటం ఎంత గొప్ప ధన్యత అంటే, తర్వాత దినాల్లో గొప్ప నాయకత్వపు బాధ్యతలు వారికి దేవుడు అప్పగిస్తాడు. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. ఐ లైక్ టు డూ ద మినిస్ట్రీ టు ద లార్డ్స్ పీపుల్, లార్డ్స్ సర్వెంట్. నాకు చాలా ఇష్టం పాస్టర్ గారికి సేవ చేయాలంటే, వారికి చేతులకు నీళ్లు పోయాలన్నా, చేతులు కడగాలన్నా. చెన్నైపట్నం వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఎప్పుడు ఒక స్త్రీ గురించి చెప్తుంటాడు, నాకు ఎన్నోసార్లు చెప్తుంటారు. దాదాపుగా 48
8 సంవత్సరాలకు ఒక ఆవిడ పాస్టర్ గారి బట్టలు ఇప్పటికీ కూడా ఆవిడే ఉతుకుతుందట. నేను అయ్యగారి బట్టలు నేనే ఉతకాలి. ఇంత బాగా ధనవంతులైనటువంటి కుటుంబం, బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ, కొడుకులు కూతుర్లు డాక్టర్లు ఇంజనీర్లు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆవిడ అవన్నీ వాళ్ళ కొడుకులు అంత మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా అయ్యగారి బట్టలు ఉతకడానికి ప్రతిరోజు ఇంత వయసు పైబడ్డా కూడా ఆవిడే వచ్చి పాస్టర్ గారి బట్టలు ఆవే ఉతికి చక్కగా వాటి గంజి పెట్టి చక్కగా ఐరన్కి అందించి అన్ని చేసి చేస్తుందట. ఇంకెవరిని కూడా పాస్టర్ గారు కాదు కదా, కుటుంబంలో సంఘంలో ఎవరికి కూడా అనుమతి ఇవ్వదట ఆవిడ. ఇంతకీ ఆవిడ ఏమీ లేని స్థితిలో లేదు ఆవిడ. షీ వాజ్ వెల్. ఆమె అంటుంది, నా బిడ్డలు నా కుటుంబం ఇంతగా దీవించబడడానికి కారణం అయ్యగారికి నేను చేసినటువంటి పరిచర్యను బట్టి దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు అని చెప్పడం జరుగుతుంది. అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఆ మోషేకు చేసినటువంటి పరిచర్యను చూసినటువంటి దేవుడు యెహోషువను తర్వాత నాయకత్వపు బాధ్యతలు అతనికి అప్పగించి మోషేకు కలిగినటువంటి ధన్యత యెహోషువకు దయచేసి కనానులోనికి ప్రవేశించే ఆ గొప్ప ధన్యతను దేవుడు ఎవరికి ఇచ్చాడు? యెహోషువకు ఇచ్చాడు. ఆ సందర్భంలో యెహోషువకు దేవుడు నాయకత్వపు బాధ్యతను అప్పగించి ఈ యొక్క మందను నడిపించాల్సినటువంటి పని నీది, బాధ్యత నీది అని సెలవిచ్చినటువంటి సందర్భంలో మోషే తర్వాత ఆ బాధ్యతను నిర్వహించవలసినటువంటి కార్యాలంతా యెహోషువ తలచి భయపడిపోయి ఉంటాడు. ఎందుకంటే 40 సంవత్సరాల పాటు మోషే గారితో పాటు వెంట నడిచినటువంటి ఈ జనాలు ఎంత దుర్మార్గులో, ఎన్ని విధాలుగా తమ గురువు గారిని ఇబ్బంది పెట్టారో, ఎంతగా శనిగారో, ఎంతగా విరోధంగా మాట్లాడారో, ఎంత కేవలంగా నడుచుకున్నారో, ఎంతమంది అతని కళ్ళ ముందు చనిపోయారో, ఎంతమందికి తెగుళ్ళు వచ్చిందో, ఎంతమందికి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో ఇవన్నీ చూసినటువంటి వ్యక్తి ఎవరో? జాషువా. అయినప్పటికీ కూడా ఇవన్నీ చూసి, స్వామి నా వల్ల కాదు, మీరు నన్ను పక్కన పెట్టి వాళ్ళతో పాటు నడుచుకునే బాధ్యత ఇవ్వండి కానీ నేను వీళ్ళు నడిపించడం ఏంటని కంగారు పడిపోతున్నటువంటి జాషువాను చూసి దేవుడు అంటున్నాడు, ఏమని అన్నాడంటే, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను అంటున్నాడు. దేవునికి మనసులో స్తోత్రం కదా. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను. దేవుడు మోషేకు ఏ విధంగా తోడై ఉన్నాడు అంటే 3 విధాలుగా దేవుడు మోషేకు తోడై ఉన్నాడు. 3 విధాలుగా, 3 రూపాలలో, 3 గుణలక్షణాలతో లేక 3 విధములుగా దేవుడు మోషేకు సహాయం చేశాడు. మోషేను నడిపించాడు, మోషేను వాడుకున్నాడు, మోషేకు సహకారం అందించాడు, మోషే ద్వారా కార్యాలు చేశాడు. ఆ 3 కార్యాలు ఈరోజు మీకు తెలియజెప్పి గమనించండి. జాషువాతో అంటున్నాడు దేవుడు, నేను మోషేకు తోడై ఉండినట్లు. ఈ ఉదయకాలం ముందు దేవుడు అంటున్నాడు, నేను మోషేకు తోడై ఉండినట్లు జాషువాకు మాత్రం కాదు మీకు కూడా తోడై ఉంటాను అంటాడు. చేతుల పైకితో సార్ దేవునికి స్తోత్రం చేద్దాం. చెప్పండి, దేవుడు ఎలా తోడుగా ఉంటానన్నాడు? ఎవరితో? అది జాషువాతో కాదు, మనతో, నాతో. చెప్పండి, దేవుడు మోషేకు తోడై ఉండినట్లు నాకు కూడా తోడై ఉంటాడు. చెప్తాం అందరం ఒకసారి. దేవుడు మోషేకు తోడై ఉండినట్లు నాకును తోడై ఉంటాడు. మోషేకి ఏ విధంగా తోడై ఉన్నాడు, ఏ విధంగా దేవుడు అతను నడిపించాడు అన్నది మనము ఒకంత ధ్యానం చేయవలసినటువంటి కార్యమైనది. దేవుడు ఈ మాటలు చాలాసార్లు నేను చదివాను, చాలాసార్లు మన సంఘంలో ఆరాధనలో మనం ఇదివరకటి రోజుల్లో నీవు జీవించినంత కాలము ఒక్కడు నిన్ను ఎదిరించలేరు, నేను మోషేతోని ఉన్నట్లుగా నీతోనే ఉంటాను నా కుమారుడా, నీతోనే ఉంటాను నా కుమారి. భయపడకు నీవు దిగులు పడకు, భయపడకు నీవు దిగులు పడకు, నీవు వెళ్ళు స్థలములలో నేను ఉండేదా, నీవు వెళ్ళు స్థలములకు నేను వచ్చేదా, నీవు జీవించినంత కాలము ఒక్కడు నిన్ను ఎదిరించలేడు, నేను మోషేతోనే ఉన్నట్లుగా. హల్లెలూయా. అలాగే ఏ విధంగా అయితే జాషువాతో చెప్పాడో ఈ రోజున దేవుడు మోషేకు ఏ విధంగా ఉన్నాడో తెలుసుకుంటే ఆ విధంగా నీతో కూడా ఉంటాడు అన్న నమ్మకం నీకు కలిగితే దేవాది దేవుడు అదే విధంగా దేవుడు నీకు తోడయ్యండి నడిపించే దేవుడు అన్నాడు. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 16వ వచనాన్ని, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకున్నట్లయితే
63:16 మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి అనాది చాలు. తర్వాత 64:8 యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. ఇక్కడ 2 వాక్యాలు చూసినట్లయితే, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. 8వ వచనం 64:8 యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమను, నీవు మాకు కుమ్మరి వాడు. జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, నేను మోషేకు దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడు అని చెప్పే మాటలు అంతర్లీనంగా, అంతరంగముగా, ఒక మాటలో చెప్పాలంటే ఒక డీప్గా, డైరెక్ట్గా కాకుండా ఇంటర్నల్గా కొంచెం ఆలోచిస్తే తప్ప దేవుడు ఏ విధంగా ఉన్నాడు అని మనకు అర్థం కాదు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎలాగూ తోడుగా ఉన్నాడంటే తండ్రి వలే తోడుగా ఉన్నాడు. చేతుల పైకి తోసారి దేవునికి స్తోత్రం కదా. దేవుడు ఈ ఉదయకాలం నిన్ను చూసి చెప్తున్నాడు, నేను మోషేకు తోడుగా ఉన్నట్లుగా, నేను మోషేకు తండ్రిగా ఉన్నట్లుగా నేను నీకు కూడా తండ్రిగా ఉంటాను అంటాడు. చేతుల పైకి తోసారి దేవునికి స్తోత్రం కదా. మోషేకు దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడండి? తండ్రి వలే ఉన్నాడు. ఎందుకు అని అడిగినట్లయితే, చదువుకున్న వాక్య భాగంలో చూస్తున్నాము, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మలను అంగీకరించకపోయినను, యెహోవా నీవే మాకు తండ్రివి అంటున్నాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే, లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా దేవుడే సృష్టించాడు. ఆమేన్. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడే సృష్టించాడు. అందులో ప్రత్యేకించి మనల్ని దేవుడు ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. చాలా మంది లోకంలో ఇంకా తండ్రి అయినటువంటి దేవుని, లేక సృష్టికర్త అయినటువంటి దేవుని గుర్తించినటువంటి జనాంగం లోకంలో ఉన్నారు. అయితే దేవుడు మనల్ని ఎంచుకొని, ఏర్పాటు చేసుకుని, ప్రత్యేకపరుచుకుని, మనల్ని దేవుడు తన సొంత బిడ్డలుగా ఏం చేశాడు? తన సొంత బిడ్డలుగా మనల్ని ఎంచుకుని ఆశీర్వదించడం ఆరంభించాడు. జాగ్రత్తగా చూసినట్లయితే, దేవుడు ఎంచుకోవడం చేత మనకు ఆయన ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు అన్నది మనం గుర్తించవలసినట్టు సత్యమైంది. మోషేకు దేవుడే ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు అన్నది మనం ఒకంత సత్యాన్ని, ఒకంత దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసినప్పుడు మనకు అవగాహన కలిగే కార్యమై ఉంది. జాగ్రత్తగా చూసినట్లయితే, దేవుని పని కొరకు వేరు చేయబడినటువంటి వాడు ఎవరు అని అడిగినట్లయితే, ఇశ్రాయేలు అన్నటువంటి యాకోబు. దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు ఒక మాటలో చెప్పాలంటే, కనాను కరువులో ఉన్నటువంటి దినాల్లో, అది వరకే ఆ యాకోబు యొక్క, లేక ఇశ్రాయేల్ అని పిలువబడే యాకోబు యొక్క కుమారుడైనటువంటి యోసేపును దేవుడు యొక్క ఐగుప్తు దేశంలోనికి నడిపించాడు. ఐగుప్తు దేశంలోనికి బానిసగా వెళ్ళినా, అక్కడ బానిసగా ఉంటున్నటువంటి కుటుంబం నుంచి జైలు పాలైనటువంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి ఆ దేశంలో ఉన్నతమైనటువంటి పదవిలో అతనిని నిలబెట్టిన, వీటన్నిటి వెనుకాల దేవుని యొక్క మహా గొప్ప ప్రణాళిక ఉంది. ఎందుకు అని అడిగినట్లయితే, రాబోయే దినంలో సంభవించబోయే ఒక క్షామ దశలో ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడడం కొరకు, ఇశ్రాయేలు ప్రజలకు అవసరమైనటువంటి సమస్తము, ధాన్యము, ఆహారం అందించడం కొరకు దేవుడు ముందుగానే యోసేపును తీసుకొచ్చి ఐగుప్తులో నియమించాడు, ఐగుప్తులో అధికారం చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యోసేపు ఫరో యొక్క అనుమతితో ఏం చేశాడంటే, ఆ సంభవం అంతా మనకు తెలుసు. ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు, యాకోబు ఎలా వచ్చాడు, యాకోబు తదితర 11 మంది కుమారులు ఎలా వచ్చారు, ఇవన్నీ నేను వివరించడం లేదు. కానీ చివరికి అన్ని జరిగిన తర్వాత యోసేపు ఏం చేశాడంటే, తన తండ్రిని, తోబుట్టువులందరినీ కూడా ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చినటువంటి, లేక కనాను నుంచి వచ్చినటువంటి వారికి ఐగుప్తులో ఆశ్రయం ఇవ్వాలని ఫరో అనుమతితో వాళ్ళను అక్కడే ఉండటానికి సాయం చేశాడు. అక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎవరు? యాకోబు అతని సంతతి, లేకపోతే అప్పటికే అతనికి ఏమని పేరు? ఇశ్రాయేలు అని పేరు. ఇశ్రాయేలు అతని సంతతి అంతా ఏం చేశారు అంటే, అక్కడ అంచెలంచెలుగా అభివృద్ధి చెందటం ఆరంభించారు, ఎంతగానో విస్తరించడం ఆరంభించాడు. నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఈ యొక్క కార్యాలంతా చూడగలం. 1వ అధ్యాయం 7వ వచనంలోను, 1వ అధ్యాయం 10, 12, 22 వచనాల్లో చూసినట్లయితే, అయితే ఒక దశలో వీరు విస్తరించుతున్నటువంటి సందర్భంలో బాగా అర్థం చేసుకోండి. ఫరో అంటే యోసేపు కాలంలో జీవించినటువంటి ఫరో మరణించాడు. ఐగుప్తు రాజులందరికీ కూడా ఒక బిరుదులాగా వారి పదవికి, లేక వారి పరిపాలిస్తున్నటువంటి వారికి, ఆ రాజులకు ఫరో అని పేరు.
ఆ రాజులకు ఫరో అని పేరు. అయితే యోసేపు కాలంలో జీవించినటువంటి ఫరో, యోసేపుతో చాలా ఐక్యత, యోసేపు అంటే మంచి గౌరవ మర్యాదలు ఉన్నాయి. అయితే యోసేపు అతని అన్నయ్యలు అందరూ కూడా చనిపోయిన తర్వాత, అంటే ఆ 12 మంది యోసేపుతో సహా 12 మంది చనిపోయిన తర్వాత వారి సంతతి, అంటే యోసేపు తర్వాత వారు యాకోబు 11 మంది, ఇతర 11 మంది సంతానంలో వారి తర్వాత వారందరూ కూడా ఎవరు అంటే ఇశ్రాయేలులే. వారందరూ కూడా ఐగుప్తులో విస్తరించడం ఆరంభించారు. అయితే వీరు విస్తరించడం ఆరంభించిన తర్వాత వారు ఏ విధంగా పైకి వస్తున్నారో కొంచెంగా ఎదగటం చూశాక అక్కడ ఉన్నటువంటి ఆ తర్వాత దినంలో పరిపాలిస్తున్నటువంటి ఫరోకి ఇది నచ్చలేదు. వీళ్ళు వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు, మరొక దేశస్తులు, వీళ్ళు మన దేశంలో వీళ్ళు విస్తరించడం ఏంటని వాళ్ళకు చాలా ఇబ్బందులు పెట్టేవాడు. దేవుడు అంచెలంచెలుగా వాళ్ళు విస్తరించడం, వారు ప్రబలంగా వ్యాప్తి చెందటం చూడంగానే ఏ విధంగా అయినా సరే వారికి శ్రమలు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఎంతకన్నా ప్రయత్నం చేశారు. అన్ని ఇబ్బందులు, ఎన్నో వేదనకరమైన పరిస్థితులు కలుగు చేసినప్పటికీ కూడా వారు ఇంకను విస్తరిస్తూనే ఉన్నారు. వారు విస్తరించడం చూసి వీరికి అసూయ పుట్టింది. వీళ్ళకి ఇన్ని శ్రమలు పెట్టినా, ఇన్ని కఠోరమైనటువంటి శిక్షలు విధించినా, వీళ్ళని ఎంతగా బానిసలుగా చూసినా కూడా వీళ్ళు ప్రబలమైపోతున్నారు అని తట్టుకోలేకుండా ఏం చేశారు అంటే వాళ్ళు అసూయపడి ఆ ఫరో అన్నటువంటి రాజు ఏం చేశారంటే, ఇశ్రాయేలు సంస్థానంలో ఎవరు మగపిల్లాడు పుట్టినా వాళ్ళని తీసుకెళ్ళి నదిలో పడేయండి, ఆ నదిలో పడేసి చంపేయండి, ఆడపిల్లలు అయితే విడిచిపెట్టండి, మగపిల్లలు మాత్రం చంపేయండి అన్నటువంటి ఒక చట్టం తీసుకొచ్చాడు. అలా చట్టం తీసుకొచ్చినటువంటి సందర్భంలో లేవి గోత్రములో జన్మించిన వాడి మోషే. ఆమేన్. లేవీయుడైనటువంటి ఒక వ్యక్తికి మోషే జన్మించాడు. వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి మగపిల్లాడుగా పుట్టినటువంటి మోషేను పాపం ఎంతగానో జాగ్రత్తగా కాచుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. ఎంత కాచుకున్నా, ఎంత కాపాడాలనుకుని ప్రయత్నం చేసినా మోషే పెద్దవాడవుతున్నప్పుడు అక్కడ పక్కన తెలిసిపోతుంది కదా. ఇక్కడ గమనించండి, కుమారుని కాపాడడం మాత్రమే కాదు, మగపిల్లాన్ని కని కాపాడుతున్నామని తెలిస్తే ఆ తల్లిదండ్రులకు, కుటుంబానికి కూడా శిక్ష విధించబడే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేయాలో అర్థం కాకుండా 3 నెలల తర్వాత ఏం చేశారు అని అడిగినట్లయితే, మోషే తల్లి అతన్ని ఒక బుట్టలో పెట్టి, చక్కటి బ్యాగ్ లాంటి దాంట్లో పెట్టి, దానికి కీలు రాసి నీళ్లు లోపలికి వెళ్లకుండా ఏ నదిలో బిడ్డలనేసి చంపేస్తున్నారో అదే నదిలో ఆ యొక్క బిడ్డను ఒక బాక్సులో, అంటే ఒక పెట్టెలో లేకపోతే ఒక బుట్టలో పెట్టి చక్కగా నీళ్ళలో వదిలిపెట్టింది. అయితే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కన్న తల్లి బిడ్డను ఇంట్లో పెట్టుకుని కాపాడుకోవడం లేదు. బిడ్డను బట్టి కుటుంబస్తులు అందరూ కూడా శిక్షించబడడానికి అవకాశం ఉంది. అయితే కుటుంబం అంతా కాపాడబడడానికి వేరే ఆప్షన్ లేకుండా ఆ మోషే అన్నటువంటి వ్యక్తిని నీళ్ళలో పెట్టి వదలటం జరిగింది. దూరం నుంచి మోషే యొక్క సిస్టర్, అక్క అయినటువంటి మిరియాము కూడా దూరం నుంచి అలా గమనిస్తూనే ఉంది. అయితే కరెక్ట్గా ఆ నది వెళ్తున్నటువంటి సందర్భంలో మోషే ఆ యొక్క బుట్టలో పెట్టి నదిలో వెళ్తున్నటువంటి అదే సందర్భంలో కరెక్ట్గా అదే సమయంలో ఐగుప్తు రాజు యొక్క కుమార్తె, ఫరో కుమార్తె స్నానం చేయడానికి అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఆ నదిలో వెళ్తున్నటువంటి బుట్టను ఫరో కుమార్తె చూసులాగా వాళ్ళ అక్క మాట్లాడడం, ఆ బుట్టలో ఏముందో తీసుకురా అని చెప్పడం, ఆ బుట్టలో చక్కటి అందమైనటువంటి ఒక శిశువు ఉండటం చూసి ఏం చేయాలో అర్థం కాకుండా చక్కగా ఉన్న బిడ్డను చంపడం ఇష్టం లేకుండా ఫరో కుమార్తెకు మిరియాము ఇచ్చినటువంటి ఆలోచన మేరకు, మిరియాము అంటే ఎవరు? మోషేకు అక్క. ఆవిడ ఇచ్చినటువంటి ఆలోచన మేరకు ఈ కుర్రాడు చాలా చక్కగా ఉన్నాడు మేడం అని చెప్పి ఉంటుంది అనుకుంటాను. చెప్పినప్పుడు సరే ఈ బిడ్డను పెంచడానికి పొత్తిళ్లలో ఉన్నటువంటి పసిబాబుకి పాలు పట్టించడానికి తల్లి కావాలి కదా అంటే, హెబ్రీ మహిళల్లో ఒక ఆవిడ నేను తీసుకొస్తాను అని చెప్పి మోషే యొక్క సొంత తల్లినే అక్కడ తీసుకుని వచ్చి ఆ బిడ్డను పెంచే బాధ్యతను ఫరో కుమార్తె ద్వారా అప్పగించడం జరిగింది. నీళ్ళలో నుండి తీసిన వాడు కనుక అతనికి మోషే అని పేరు పెట్టడం. ఆ యొక్క నామకరణం ఎవరి చేత జరిపించబడింది అని అడిగినట్లయితే ఫరో కుమార్తె ద్వారా అతనికి ఆ పేరు పెట్టబడింది. అలా గమనించండి, అసూయతో ఇశ్రాయేలు ప్రజలను సంహరించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలలో ఒక వ్యక్తిని, దేవుడు ఎంచుకున్నటువంటి వ్యక్తిని, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తిని, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక కలిగినటువంటి వ్యక్తిని దేవుడే ఆ లోకపరమైనటువంటి తండ్రికి దూరమైన, లోకపరమైనటువంటి తండ్రి యొక్క ప్రేమానురాగాలు చూరగొనకపోయినా, లోకపరమైనటువంటి తండ్రి యొక్క ప్రోత్సాహాన్ని కానీ, లేక లోకపరమైనటువంటి తండ్రి యొక్క ఆశీర్వాదాలు కానీ, లోకపరమైనటువంటి తండ్రి యొక్క ఆ యొక్క పెంపకం కానీ ఏమీ చూడకపోయినప్పటికీ దేవుడే పరమ తండ్రిగా ఉండి మోషేను ఫరో యొక్క అంతఃపురంలోనికి చేర్చాడు. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే,
అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో కానీ చదివినట్లయితే మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. చాలు గమనించండి. ఇప్పుడు వాస్తవానికి ఏం జరిగి ఉండాలి అని అడిగినట్లయితే, కుమారుడిగా జన్మించినటువంటి లేవి గోత్రస్థుడైనటువంటి ఈ మోషే మరణించి ఉండాలి. 3 నెలల్లో మరణించి ఉండాలి. అయితే లోకంలో తల్లి విడిచిపెట్టి ఉండవచ్చు, లోకంలో తండ్రి పట్టించుకోకపోయి ఉండవచ్చు. పరమ తండ్రి మోషేను పట్టించుకున్నాడు. ఎందుకు అని అడిగినట్లయితే, అతని జీవితంలో దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఈ పగటి వేళ కూర్చున్నటువంటి నిన్ను చూస్తున్న దేవుడు చెప్తున్నాడు, నీకు ఒకవేళ లోకపరంగా తండ్రి యొక్క ప్రేమను నువ్వు చూరగొనకుండా ఉండవచ్చు, తండ్రి ప్రేమను పరిపూర్ణంగా నువ్వు అనుభవించలేకుండా పోవచ్చు, తండ్రి నువ్వు ఆశించినటువంటి రీతిలో నిన్ను పెంచలేకుండా పోయి ఉండవచ్చు, ఈ లోకంలో తండ్రి యొక్క ప్రేమానురాగాలు పరిపూర్ణంగా నువ్వు పొందకపోయి ఉండవచ్చు, లేక లోకపరంగా నీకున్నటువంటి తల్లియో లేకపోతే తండ్రో నీకు మధ్యలో నీ యొక్క జీవితంలో నిష్క్రమించి ఉండవచ్చు, అక్షరాల తండ్రిని కోల్పోయిన స్థితిలో ఉండవచ్చు. అయితే దేవాది దేవుడు నిన్ను చూసి చెబుతున్నాడు, నేను నీకు తల్లిగా, నేను నీకు తండ్రిగా ఉండి నీ యొక్క భవిష్యత్తును ఏ విధంగా అయితే మోషేను ఆయన సకల విద్యలలోనూ ప్రావీణ్యతను పొందినట్లుగా శత్రువు యొక్క దేశంలోనే, శత్రువు యొక్క కోటలోనే ఏ విధంగా అయితే అతన్ని హెచ్చించాడో, సకల విద్యలు అతనికి నేర్పించాడో, పరమ తండ్రి నీకు తండ్రే లేకపోయినా, తండ్రి ప్రేమనే నువ్వు చూడకపోయినా, అక్షరాల తండ్రికి నువ్వు దూరమై ఉన్నా, మోషేకు తండ్రి వలె తోడుగా ఉన్నటువంటి దేవుడు ఈ పగటి వేళ నిన్ను చూసి చెప్తున్నాడు, నేను నీకు తండ్రిగా ఉండి నీ పట్ల నేను కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చుటకు నిన్ను సకల విషయాలలోనూ దీవించి, సకల విషయాలలోనూ ఆశీర్వదించి, సకల విషయాల్లోనూ నిన్ను గొప్ప చేసి నీ ద్వారా నాకు కలుగబోయే గొప్ప మహిమను చాటుకోపోతున్నాను అంటున్నాడు. దేవునికి మాత్రము మహిమను చెల్లిద్దాం. కూర్చున్నటువంటి మనలో తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. గమనించండి, మన బిడ్డలకు మనం ఆశించినటువంటి రీతిలో, మన బిడ్డలకు మనం ఊహించినటువంటి రీతిలో, మన బిడ్డలకు మనం ఇష్టపడినటువంటి రీతిలో భవిష్యత్తు ఏర్పాటు చేయలేకపోవచ్చు. అయితే మనకొక తండ్రి ఉన్నాడు, అతను మోషేకు తోడుగా ఉన్నట్టు మనకు తోడుగా ఉన్నాడు. ఆ తండ్రి చెబుతున్నాడు, ఈరోజు నిన్ను నీ బిడ్డలను ఒక తండ్రి వలె నేను సకల విద్యల్లోనూ ప్రావీణ్యులను గావించి వారి పట్ల నా చిత్తము నిశ్చయముగా నెరవేర్చే దేవుడనై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు జాలి కలిగినటువంటి దేవుడుగా ఈ మాసం మనకు చక్కటి వాగ్దానం చేస్తున్నాడండి. భవిష్యత్తు ఏమిటో తెలియనటువంటి పరిస్థితులను విడువబడినటువంటి మోషే ఏమవుతుందో అతని జీవితం అనుకున్నటువంటి అతని జీవితాన్ని దేవుడు మోషే పట్ల కలిగి ఉన్న ఒక గొప్ప ప్రణాళిక 40 సంవత్సరాల పాటు ఎంతగానో శత్రువు యొక్క కోటలోనే. ఆమేన్, హల్లెలూయా. ఏ ఇంట్లో అయితే ఆడున్నాడో ఆ ఇంటికి అతను కుంపటి, ఏ ఇంట్లో పెంచబడ్డాడో, ఏ దేశంలో ఉన్నాడో ఆ ఇంటికే కుంపటేయాడు. అయితే దేవుడు అట్లాగే మీరు గమనించండి, మీకు ఎక్కడ శత్రువులు ఉన్నారో అక్కడే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీ శత్రువుల ద్వారానే మీకు సాయం చేస్తాడు. చేతుల పైకి దేవుడికి స్తోత్రం సంతోషంగా చెప్పండి. మిమ్మల్ని ఎవరు నాశనం చేయాలనుకుంటున్నారో, ఎవరు మీ జీవితాన్ని పాడు చేయాలనుకుంటారో వాళ్ళ ద్వారానే దేవుడు మీకు సాయం అందిస్తాడు. చేతుల పైకి దేవుడికి స్తోత్రం లేదా చప్పట్లు కొడుతూ దేవుడికి మహిమ పొందుతాం. మన దేవుడు ఎవరంటే మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. 40 సంవత్సరాలు, 40 లాంగ్ ఇయర్స్, 1, 2, 3 కాదు, 40 సంవత్సరాల పాటు ఒక్క మాటలో చెప్పాలంటే ఫరో ఇంట్లో ఒక యువరాజులాగా బతికాడు. ఫరో కుమారుడి కన్నా మోషేకు మంచి పలుకుబడి ఉంది, మంచి తెలివితేటలు ఉంది, అన్ని సకల విద్యల్లో కూడా ప్రావీణ్యుడు. ఒక మాట చెప్పాలంటే శత్రువు యొక్క డబ్బులతో ఇటు చదువుకున్నాడు, శత్రువు యొక్క డబ్బులతో విలువిద్యలు నేర్చుకున్నాడు, శత్రువు యొక్క సొమ్ముతో, శత్రు సైన్యంతో అన్నీ నేర్చుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పగటి వేళ మోషేతో ఉన్నట్టుగా యెహోషువతో అంటానని చదివించినటువంటి దేవుడు ఏమిటి అని అడిగినట్లయితే, ఎరుగని రోజుల్లోనే నా దేవుడు నిన్ను తండ్రిగా నీకు తోడుగా ఉండి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఎరగలేదు, నువ్వు అనుకుంటున్నావు ఒకరోజు వ్యసనంలో ఉంటే దేవుడు నన్ను సంఘంలోకి నడిపించాడు, బలహీనంగా ఉంటే దేవుడు నన్ను సంఘంలోకి తీసుకొచ్చాడు,
వ్యాధితో ఉంటే నన్ను నా బిడ్డల కుటుంబాన్ని దేవుడు సంఘంలోకి నడిపించాడు. అప్పులతో ఉంటే నేను సంఘంలోకి వచ్చాను. ఇలా ఏదో ఒక సమస్యతో ఉంటే నన్ను దేవుడు సంఘంలోకి నడిపించాడు అనుకుంటున్నావు. అయితే ఒక విషయం ఏంటంటే, నువ్వు ఎరుగని రోజుల్లోనే నిన్ను తన బిడ్డగా ఎంచినటువంటి దేవుడు నీకు తండ్రిగా ఉండుట నిమిత్తము ఆయన నిన్ను రక్షించుకున్నాడు. చేతుల పైకి దోసా దేవునికి స్తోత్రం చేద్దాం. అనేక సందర్భాల్లో మనం అనుకుంటుంటాం, అయ్యో నా కుటుంబీకులు వాళ్ళు కూడా ఉండింటే, వాళ్ళు కూడా తెలుసుకొని ఉంటే బాగుండేది, వాళ్ళు లేరే వీళ్ళు లేరే అని మనం అనేక సందర్భాల్లో వాపోతూ ఉంటాం. అయితే నీ తల్లి గర్భంలో నువ్వు రూపొందించక మునిపే నా దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక చొప్పున నువ్వు దేవుని ఎరగనటువంటి రోజుల్లోనే నిన్ను ఎరిగినటువంటి దేవుడు నిన్ను ఇక్కడ సంఘంలోనికి చేర్చాడు. సంఘంలోకి చేర్చడం మాత్రమే కాదు, పరమ తండ్రిగా ఉండి నీ సకల అవసరతలు అందిస్తూ సకల కార్యాలు నీ కొరకు నిర్వహిస్తూ, ఎంత నువ్వు దేవునికి దూరం కావాలనుకున్నా, ఎన్ని దయ్యపు కార్యాలు నిన్ను సంఘానికి దూరం చేయాలని ప్రయత్నించినా విడువను ఎడబాయను అని సెలవిచ్చినటువంటి దేవుడు తండ్రిగా ఎప్పటికప్పుడు నిన్ను బలపరుస్తూ నీ జీవితంలో తాను కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చడానికి హల్లెలూయా నిన్ను అన్ని విషయాల్లోనూ ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు. నీ కుటుంబాన్ని ఇక్కడ ఎంతగానో దీవిస్తున్నాడు. చేతుల పైకితో ఒకసారి వాస్తవం నమ్మినట్లయితే చప్పలు కొట్టే దేవునికి మహిమ చెల్లించాలి. నిజముగా నువ్వు తండ్రిని కోల్పోయి ఉంటే, నిజముగా నీకు తండ్రి ఆ యొక్క ప్రేమను నోచుకోకుండా ఉన్నట్లయితే, నిన్ను చూసి నా దేవుడు అంటున్నాడు, నేను మోషేకు తండ్రిగా ఉండి అతను ఏ విధంగా గొప్ప చేశానో నేను నీకు కూడా తండ్రిగా ఉండి ఆ విధంగా నిన్ను గొప్ప చేసే దేవుడునై ఉన్నాను. ఎందుకంటే అబ్రహాము ఎరగకపోయినా, ఇశ్రాయేలు యాకోబు ఎరగకపోయినా నీవు దేవుని బిడ్డవై ఉన్నావు. ఎందుకంటే దేవుడిని ఎంచుకున్నాడు, దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను చూసి నేను నీకు తండ్రిగా తోడుగా ఉంటానంటాడు. చేతుల పైతో సర్మన్సార్ దేవునికి స్తోత్రం చేద్దాం. నీ భవిష్యత్తు నా చేతుల్లో చెక్కబడి ఉంది. మోషే భవిష్యత్తును ఏ విధంగా అయితే నేను అరచేతుల్లో చెక్కుకొని అతనికి సకల విద్యల్లోని ప్రావీణ్యతను కలుగు చేసి, ఏ విధంగా అయితే అతడు రాబో దినములో చేయబోవు కార్యాలకు అతన్ని నేను సిద్ధపరిచానో, ఆ విధంగా రాబో దినాల్లో నీ ద్వారా నేను జరిపించే కార్యము కొరకు నీ భవిష్యత్తును చూడుము, నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను అన్నటువంటి దేవుడు తండ్రిగా ఉండి నేను నడిపిస్తున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15-16 వచనాల్లో చూసినట్లయితే, తల్లి అయిన నిన్ను మరచినేము కానీ నేను నిన్ను మరువను, చూడు నిన్ను నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. చేతుల పైకి ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఒకసారి చెప్తారు, నేను దేవుని యొక్క అరచేతుల్లో చెక్కబడి ఉన్నాను. నా ఫ్యూచర్ దేవుని యొక్క చేతుల్లో ఉంది. ఇక్కడ ఒక తల్లిలో ఒక తండ్రి ఎవరో బాధపడుతున్నారు, నా బిడ్డల ఫ్యూచర్ ఏమిటి, నా బిడ్డల ఫ్యూచర్ ఏమిటి, నా లైఫ్ ఏమిటి, నా బిడ్డల భవిష్యత్తు ఏమిటి, నువ్వు దిగులు పడుతున్నావు. నా దేవుడు అన్నాడు, నీ బిడ్డల భవిష్యత్తు నా దేవుని యొక్క చేతుల్లో చెక్కబడి ఉంది. నమ్మినట్లయితే చప్పలు కూడా సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పు. ఎంతకైనా దిగులుతో వచ్చావు, వేదంతో వచ్చావు, ఏమైపోతుందో అనుకుంటూ వచ్చి కూర్చున్నావు. అయితే నా దేవుడు అంటున్నాడు, మోషేకు తండ్రిగా ఉండి నడిపించినటువంటి దేవుడు నీకును నీ పిల్లలకును కూడా ఆయన తండ్రిగా ఉండి చక్కటి భవిష్యత్తు ఏర్పాటు చేసే దేవుడు అన్నాడు. నువ్వు ఊహించే భవిష్యత్తు వేరు, నువ్వు చేయాలనుకున్నటువంటి భవిష్యత్తు వేరు, నీవు నీ బిడ్డలకు చేయాలనుకున్నటువంటి తీర్థనులు వేరు, అవన్నీ నీ ఆలోచన. అయితే నా దేవుని ఆలోచన ఎంతో శ్రేష్టమైనది. భూమికి ఆకాశంకి ఎంత వ్యత్యాసం ఉన్నదో అంత వ్యత్యాసం, అంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు నా దేవుడు నీ బిడ్డల పట్ల కలిగి ఉన్నాడు. చేతుల పైకి ఒకసారి మనసులో దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యెహోషువతో చెప్పినట్టుగా నేను మోషేకు తోడుగా ఉన్నట్టు, ఆ మాట మర్చిపోకండి. నేను మోషేకి ఏ విధంగా తోడుగా ఉన్నానంటే, నేను ఒక తండ్రి వలె తోడుగా ఉన్నాను. ఈరోజు నేను చూసి చెప్తున్నాడు, నన్ను చూసి చెప్తున్నాడు, మనల్ని చూసి చెప్తున్నాడు ఏమని, నేను మీకు తండ్రిగా ఉన్నాను. చెప్తాం ఒకసారి స్తోత్రం అని, కృతజ్ఞతలు చెప్దాం దేవునికి. మన దేవుడు ఏమై ఉన్నాడు, మనకు తండ్రిగా ఉన్నాడు. మరలా ఒకసారి చెప్దామా, తండ్రిగా ఉన్నాడు. మన దేవుడు ఎవరండి మనకు? మిగిలిన వాళ్ళంతా దేవుళ్ళు, వాళ్ళు దేవుళ్ళు అని పిలిచే వాళ్ళు తండ్రి అని పిలవడానికి అవకాశం లేదు, ఒప్పుకోరు, వాళ్ళ భార్యలు ఒప్పుకోరు అసలు. ఎవరో దేవుళ్ళు భార్యలు ఒప్పుకోరు, నువ్వేట్రా తండ్రి అంటావు అంటారు. అయితే మన దేవుడు అంటాడు, నేను నీకు దత్తపుత్రాత్మనిచ్చిందని అంటాడు. ఆమేన్. కనుక మామూలుగా కూడా కాదు, అసలు ఆయన ఏం చేసి అడాప్ట్ చేసుకున్నాడు, అక్షరాల దత్త తీసేసుకుని సంతకాలు పెట్టి పేపర్లు కూడా డాక్యుమెంట్ కూడా ఇచ్చేసాడు మనకు. మనం ఏమై ఉన్నాం? దేవుని బిడ్డలమై ఉన్నాం. చేతుల పైకి ఎత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. ఉత్తినే చెప్పడం కాదు, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంది మనకు. మనం ఎవరము? దేవుని బిడ్డలముగా దత్తత తీసుకోబడినటువంటి వారము. ఆమేన్. మనకు పెద్ద అన్నయ్య కూడా ఉన్నాడు, మామూలు ఆయన కాదు, ఆయన సర్వశక్తిమంతుడు, దేవుని ఏకైక కుమారుడు. మన పెద్దన్న ఎవడైనా చెప్పండి, మాకు ఒక అన్న ఉన్నాడు చెప్పండి.
మాకు ఒక అన్న ఉన్నాడు, తెలంగాణ అన్న కాదు, రాయలసీమ అన్న కాదు. మనకున్నటువంటి అన్న ఎవరంటే యేసు అనే పెద్ద అన్నయ్య ఉన్నాడు మనకు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ అన్నలు అయితే మనల్ని అడవిలోకి తీసుకెళ్ళిపోతారు, ఆ అన్నలు అయితే ఫ్యాక్షనిస్ట్గా మార్చేస్తారు. అయితే మనకున్నటువంటి ఒక అన్న మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు లిటరల్గా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ మనల్ని తన బిడ్డలుగా స్వీకరించున్నాడు. దత్తపుత్రాత్మను దయచేసి మనం ఆయన్ని తండ్రి అని పిలిచే గొప్ప ఆధిక్యతనిచ్చాడు. అలా పిలవటం మాత్రమే కాదు, చూడుము నీ భవిష్యత్తు నా అరచేతుల్లో చిక్కి ఉన్నాను అంటాడు. ఆమేన్. మోషేకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, మోషేకు తండ్రిగా తోడుగా ఉన్నటువంటి దేవుడు నీకు నాకు మనకు కూడా తండ్రిగా తోడై ఉన్నాడు. ఆమేన్. రెండవదిగా చూసినట్లయితే నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 33 verse 11. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత ఇక్కడ చదువుకున్నాను. రెండవదిగా చూసినట్లయితే నేను మోషేతో ఉన్నట్టు నీతో కూడా ఉంటానని యెహోషువతో సెలవిచ్చినటువంటి దేవుడు మొదటిగా మోషేకు ఏ విధంగా ఉన్నాడండి? తండ్రిగా ఉన్నాడు. రెండవదిగా మోషేకు ఎలా ఉన్నాడంటే స్నేహితుడిగా ఉన్నాడు దేవుడు. ఆమేన్. రెండవదిగా ఎలా ఉన్నాడండి? నేను చాలా పర్యాలు ఆ మాట చదివినాను, ఎన్నోసార్లు పాట పాడినాను, ఎన్నోసార్లు ఆరాధనలో ఆ పాటను ఇదివరకటి రోజులు ఎక్కువగా పాడేవాళ్ళం. నేను మోషేతో ఉన్నట్టుగా నీతో కూడా ఉంటాను అన్నటువంటి పాట పాత రోజుల్లో ఆరంభం నుంచి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. ఎన్నోసార్లు ఆ పల్లవి మనం పాడుకుని ఉన్నాం, ఎన్నోసార్లు వాక్య భాగాన్ని మనం చదువుకుని ఉన్నాం, ఎన్నో వర్తమానాలు ఇదే లేఖన మాటల్లో మనము దేవుడు తోడై ఉండుట అన్నటువంటి మాటలు ఆధారంగా చేసుకుని ధ్యానం చేస్తున్నాం. అయితే దేవుడు ఒక కొత్త కోణంలో నాతో మాట్లాడడం ఆరంభించాడు. మోషేకు ఏ విధంగా తోడుగా ఉన్నాడు? ఒక తండ్రిగా తోడుగా ఉన్నాడు. ఎందుకంటే చిన్న వయసులోని తండ్రికి దూరమైనటువంటి వ్యక్తి, తండ్రి ప్రేమను చూరగొనటువంటి వ్యక్తికి దేవుడు అన్ని విషయాలు ఒక తండ్రి ఒక పిల్లాడిని ఎలా చదివించి పెద్ద చేసి ఉద్యోగానికి లేకపోతే వ్యాపారానికి ఏ విధంగా అయితే ఒక తండ్రి బాధ్యతలు ఏ విధంగా అయితే నెరవేరుస్తాడో ఆ విధంగా మోషే తండ్రిని కోల్పోయినటువంటి మోషేకి దేవుడు సకల విషయాలను సహాయం చేసి ఒక తండ్రిగా అతన్ని ఆదరించి అతని జీవితంలో దేవుడు కలిగినటువంటి ప్రణాళిక నెరవేర్పునకు ఎంతో చక్కగా నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా మోషేకు ఏ విధంగా తోడుగా ఉన్నట్టు కేవలము తండ్రిగా మాత్రమే కాదు, మోషేకు దేవుడు స్నేహితుడిగా తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడేవాడట దేవుడు. ఎంత అదృష్టమండి మోషే గారికి. ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగినట్లయితే బైబిల్లో చాలా మంది ఉన్నారండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో చూసినట్లయితే 8వ వచనంలో చక్కటి మాట రాయబడింది. సంఖ్యాకాండము 12:8 చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వారు లేకపోతే పరిశుద్ధ దేవుడు అయినటువంటి యెహోవా అనేకులతో అనేక సందర్భాల్లో ఆయన యెహోవా వాక్కు ప్రత్యక్షమై యెహోవా స్వప్నమందు మాట్లాడి యెహోవా దర్శనములలో మాట్లాడి అన్నటువంటి కార్యాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో మనం చూడగలం. 12:8 సంఖ్యాకాండంలో చదివినట్లయితే నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదని 6వ వచనం చదివితే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. అదే అధ్యాయం 6వ వచనం. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. చూడండి దేవుడు ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే బైబిల్లో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, బైబిల్లో చాలా మంది సేవకులు ఉన్నారు, బైబిల్లో ఎంతగానో నా చేత వాడబడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ లాంటి వాడు కాదు మోషే. వాళ్ళందరితో నేను వాక్య రూపేణ మాట్లాడేవాడిని, స్వరంగా మాట్లాడేవాడిని, దర్శనాల్లో మాట్లాడేవాడిని, ఇదిగో నా వాక్యం ఇది అని చెప్పేవాడిని, కళల్లో మాట్లాడేవాడిని. అయితే మోషే అందరిలాంటి వాడు కాదు, నాకు స్నేహితుడు, నేను ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను అంటున్నాడు. ఆమేన్. నేను మోషేతో ఉన్నట్టుగా అని యెహోషువతో చెప్పడం ఏంటంటే నేను మోషేతో ఏ విధంగా అయితే స్నేహితుడిగా ఉండి మాట్లాడానో అదే విధంగా నేను నీతో కూడా ఉంటాను అంటున్నాడు. దేవునికి మాత్రం మనసు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సంఖ్యాకాండం 7వ అధ్యాయము 90వ వచనం చూస్తే సంఖ్యాకాండం 7వ అధ్యాయము 90వ వచనం. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోకి వెళ్ళినప్పుడు
ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీదనున్న కరుణాపీఠము మీద నుండి అనగా 2 కెరూబుల నడుము నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత అండి మోషేకు. ఎలా అంటే దేవుడు ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో, మీరు నాతో ఎలాగో మాట్లాడుతున్నారో ఆ విధంగా దేవుడు ప్రతిరోజు కూడా ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడేవాడు. దేవునికి మాత్రము మనసారా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా! దేవుని దయను పొందినటువంటి మోషే, ఇశ్రాయేలులకు నాయకునిగా ఎంచుకోబడినటువంటి మోషే, 6 లక్షల మందికి పైగా పురుషులు, ఇంకను స్త్రీలు, పిల్లలంతా కలిపి దాదాపుగా 20 లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో నుండి కనాను వైపుకు నడిపించబట్టుకు ఎంచుకోబడినటువంటి మోషేతో దేవుడు ఒక స్నేహితుని వలె మాట్లాడి ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో 40 రోజుల్లో కనాను చేరుకోగలిగినటువంటి దూరాన్ని 40 సంవత్సరాల పాటు చుట్టి వస్తున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు, అంటే 40 సంవత్సరం పూర్తయినటువంటి మోషే వయసు మరొక 40 సంవత్సరాల పాటు అతను వైవాహిక జీవితంలో గడిపిన తర్వాత 80 సంవత్సరాలు దాటినటువంటి మోషే 120 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఆ వయసు పైబడినటువంటి దినాలలో అతనికి దేవుడు ఒక స్నేహితుని వలె మాట్లాడుతూ అరణ్యంలో, ఎడారుల్లో, అనేక ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, పోరాటాల్లో ఇశ్రాయేల్ ప్రజల్ని 20 లక్షల మందికి పైగా వారిని నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు సంభవించినటువంటి అనేక ఆపదల్లో, అనేక అవసరతల్లో, అనేక ఇరుకుల్లో, అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, వారికి అవసరమైన ప్రతి సందర్భంలో కూడా దేవునితో మాట్లాడి ఆ 20 లక్షల మందిని చక్కగా నడిపించడానికి అవసరమైనటువంటి ఆలోచనలు దేవుడే మోషేకు స్నేహితుడిగా ఉండి సమస్త విషయాలు ముఖాముఖిగా మాట్లాడుతూ నడిపించాడు. దేవునికి ఒక్కసారి మనసారా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా! స్నేహితునితో మాట్లాడినట్లుగా, స్నేహితునికి ఆలోచన చెప్పినట్టుగా, ఎర్ర సముద్రం వచ్చింది దేవుడా, ఏం చేయమంటావు అంటే నీ చేతిని పైకెత్తు, ఎర్ర సముద్రం వైపు చాపు, ఎర్ర సముద్రం 2 పాయలుగా విభజించబడుతుంది, ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళినట్లుగా నడుచుకో. ఒక నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు, ఏం చేయమంటావు దేవుడా? హోరేబు కొండ దగ్గరికి వచ్చినప్పుడు నీ కర్రను దాని దేశం మీద కొట్టు, నీళ్లు వస్తాయి అన్నాడు. నీళ్లు చేదుగా ఉంది దేవుడా, ఏం చేయమంటావు? ఈ దిక్కుమాలోళ్ళు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు, చేదు నీళ్లు అని. ఏం లేదు, పక్కన కొమ్మ నరికి. అలా గమనించింది. ఒక్కొక్క సందర్భంలో కూడా దేవుడు ప్రతి అవసరతలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి విధమైన క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కానటువంటి సందర్భంలో మోషేకు దేవుడు ఎలా తోడుగా ఉన్నాడంటే ఒక స్నేహితుడు ముఖాముఖిగా మాట్లాడినట్లుగా. ఆమేన్, హల్లెలూయా! ఒక స్నేహితుడు ముఖాముఖిగా మాట్లాడినట్లుగా. చాలా మందికి ఒక విషయం అర్థం కాదు. సంఘంలో దేవుడు ఒక స్నేహితుడు మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఈ విల్ స్పీక్ టు us as a friend. A friend will give good counsel. స్నేహితుడు ఒక మంచి ఆలోచన చెప్తాడు. మనకు ఆ మంచి ఆలోచన, మన మనుషులమైనటువంటి మనం ఏం చేస్తామంటే ఆలోచన మనకు అనుకూలంగా ఉంటే, ఆలోచన మన ఆలోచనకు కలిస్తేనే వాటిని స్వీకరిస్తాం. అయితే దేవుడు అలాగూ కాదు. మనకి ఏది మేలో, ఏది క్షేమాన్ని కలుగజేస్తుందో, ఏది ఆపద నుండి తప్పిస్తుందో, ఏది కీడు కాకుండా కాపాడుతుందో, ఏది అభివృద్ధి పదంలో మనకు నడిపిస్తుందో, ఏది ఉన్నత స్థలంలో మనం కూర్చోబెడుతుందో అలాగున దేవుడు తన సేవకుల ద్వారా మనతో మాట్లాడతాడు. ఆమేన్. మనం వాటిని గ్రహించలేకపోతున్నాం. తెలుగులో ఒక సామెత, సంస్కృతంలో ఒక మాట, తెలుగులో కూడా మనం వింటూ ఉంటాం. సంస్కృతంలో ఉన్నటువంటి మాట ఏమిటంటే అడిగినట్లయితే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఒక మనిషికి నాశనం వచ్చినప్పుడు ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కదట. అయితే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు నాశనము సంభవిస్తుందని తెలిసినప్పటికీ కూడా మోషేతో ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా మాట్లాడి ఇశ్రాయేల్ ప్రజలకు ఏ విధమైన నాశనము రాకుండా ఎంతగానో కాపాడుతూ వచ్చాడు. అయినప్పటికీ కూడా ఎంతో కీడు సంభవిస్తుందని సెలవిచ్చినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట వినలేదు. కొన్ని సందర్భాల్లో దేవుని మాటలకు, దేవుని ఆలోచనకు వారు చెవి యొక్కలేదు. ఆశ్చర్యమైనటువంటి రీతిలో ఆ మాట వినని ఏ ఒక్కడు కూడా కనానులోనికి ప్రవేశించలేకపోయారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక స్నేహితునిలాగా మాట్లాడతాడు. మోషేతో తోడుగా ఉన్నట్టుగా, మోషేకు తండ్రి వలె తోడుగా ఉన్నాడు. రెండవదిగా స్నేహితుని వలె తోడుగా ఉన్నాడు. ఆమేన్. మోషేకు స్నేహితుడిగా ఉన్నటువంటి దేవుడు ఈ ఉదయకాలం నిన్ను చూసి చెప్తున్నాడు, నేను నీకు స్నేహితుడిగా. ఆమేన్. హితుడు,
స్నేహితుడు అంటేనే ఆ మాటలోనే మంచి కోరువాడు. ఆమేన్. మన క్షేమము కోరువాడు, మన యొక్క సంతోషము కోరువాడు, మన సుఖమును కోరువాడు. ఈరోజు అన్ఫార్చునేట్గా క్రైస్తవ లోకంలో జరుగుతున్నది ఏంటంటే, దేవుడు ఎంచుకున్నది వాస్తవం, ఏర్పాటు చేసుకున్నది వాస్తవం, దేవుడు ఎరిగినటువంటి ప్రజగా వసిస్తున్నటువంటి నిన్ను దేవుడు తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టడం వాస్తవం, రక్షించుకుని తన బిడ్డగా మార్చుకోవడం వాస్తవం, అన్నీ ఒక తండ్రిగా మీకు ఉండి సమస్తం చేయటం వాస్తవం. అంతా బాగుంది, కానీ ఒక స్నేహితుడిగా నిన్ను దేవుడు నడిపించే ఆ నడిపింపుకు, ఒక స్నేహితుడిగా దేవుని యొక్క మాటలకు నువ్వు లోబడవలసినటువంటి రీతిలో లోబడక ఈరోజు మంచి స్నేహితుడు మనకు మంచి చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయినటువంటి వారముగా వీఆర్ జస్ట్ కమింగ్ అక్రాస్ ఆ యొక్క దేవుని యొక్క లేక స్నేహితుని యొక్క మాటలు మనం ఆలకించుకుంటున్నటువంటి వారంగా ఉంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మోషేకు ఏ విధంగా అయితే స్నేహితునిగా తోడుగా ఉన్నాడో, ఈ ఉదయకాలంలో నిన్ను చూసి చెప్తున్నాడు, నేను నీకు స్నేహితునిగా ఉండి నీకు ఆలోచన చెప్పి నువ్వు నడవలసిన త్రోవ ఇదే అని చెబుతూ, నువ్వు కుడి తట్టైనా నువ్వు ఎడమ తట్టైనా నువ్వు తప్పిపోతున్నప్పుడు నా సేవకులను నిలువబెట్టుకుని వారి నోట నా మాట పలికించి నీకు ఏ విధమైన ఆపద, ఏ విధమైన నష్టము, ఏ విధమైన కష్టము, ఏ విధమైనటువంటి విరోధమైన కార్యము సంభవించకుండా నేను స్నేహితునితో మాట్లాడినట్టు ముఖాముఖిగా నీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చేతుల పైకి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. స్నేహితుడు మాట్లాడతాడు. స్నేహితుడు ఇది ఈ రోజులో చూస్తున్నాను, ప్రతి ఒక్కడు మా శామ్ అంటుంటాడు. అప్పుడు మా ఫ్రెండ్ అంటాడు. రేపు ఫ్రెండ్ అంటూ ఎవడో నువ్వు అర్థం చేసుకున్నా. ఫస్ట్గా ఫ్రెండ్ వేరు, క్లాస్మేట్ వేరు, ఫ్రెండ్ వేరు, పరిచయస్తులు వేరు, ఫ్రెండ్ వేరు, స్కూల్ మేట్స్ వేరు. ఫ్రెండ్ అంటే ఈ రోజుల్లో చాలామందికి అర్థమే తెలియట్లేదు. ఫ్రెండ్ అంటే ఈరోజు చాలా మందికి అర్థమే తెలియట్లేదు. వెనకటి రోజుల్లో ఇద్దరు స్నేహితులు ఉండేవారట. ఆ ఇద్దరు స్నేహితులు ఎలా ఉండేవారు అని అడిగినట్లయితే ఎంత ప్రాణ స్నేహితులు అంటే, వాళ్ళిద్దరూ కూడా ఒక రోజున ఒక నైఫ్, ఒక చాకు తెచ్చుకొని వారి శరీరాన్ని ఇక్కడ ఈ ప్రదేశంలో ఘాటు బాగా డీప్ కట్ అయ్యేటట్టుగా కట్ చేసుకొని ఇద్దరు కుడి చేతులు కట్ చేసుకొని అప్పుడు వారిద్దరి చేతులు ఇలా పెట్టేవారట. ఆ రెండు చేతులు ఈ కుడి చేయమో ఒక వ్యక్తిది, ఈ పక్క కుడి చేయమో మరొక వ్యక్తిది. ఈ రెండు చేతులు కూడా రక్తం కారుతుంటే ఆ రెండు చేతులు ఒకరి చేతి మీద ఒకరి చేతులు పెట్టి, ఇదిగో నా రక్తము నీ రక్తం కలుస్తుంది, మనం ఈ రోజు మొదలుకొని ప్రాణ స్నేహితులు మాత్రమే కాకుండా మనం రక్త సంబంధాలు ఉన్నాం. ఒకవేళ ఈ లోకంలో నాకేదైనా ఆపద సంభవిస్తే నా కుటుంబ బాధ్యతను నువ్వు తీసుకోవాలి, ఒకవేళ నీకేదైనా ఆపద సంభవిస్తే నీ కుటుంబ బాధ్యతను నేను తీసుకుంటానని వారిద్దరు రక్త ప్రమాణం ద్వారా వారిద్దరు ఏం చేసుకునేవారంటే ఒక ఒడంబడిక చేసుకునేవారట ఇదివరకు రోజుల్లో. ఈ రోజున నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా మన కొరకు రక్తం కార్చి మనతో ఒక ఒడంబడిక చేసుకున్నారు. ప్రాణ స్నేహితుడు అంటే అదే, ప్రాణమిచ్చేవాడే ప్రాణ స్నేహితుడు. ఈరోజు అలాంటి వారు ఎక్కడ కూడా మనకు కనపడరండి. ఫ్రెండ్ అని చెప్పుకోవటం కాదరా. నేను శామ్కి చెప్తుంటాను, క్లాస్మేట్ వాడు ఈజ్ నాట్ ఎ ఫ్రెండ్. నాకు ఒక 4 స్నేహితులు ఉన్నారు. స్టిల్ ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ దెమ్. ఇప్పుడు కూడా విదేశాల్లో ఒకడు ఉన్నాడు, ఈ దేశంలో 3 ఉన్నారు. స్టిల్ ఐ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్ విత్ దెమ్. అలాగని నేను డైలీ వాళ్ళతో మాట్లాడను, అలాగని వాళ్ళతో డైలీ నేను చాటింగ్ చేయను, 3 నెలలకు 6 నెలలకు కూడా కనీసం నేను ఫోన్ కూడా చేయను. వాళ్ళు కూడా అంతే. అయినప్పటికీ కూడా వాళ్ళకు నన్ను గురించి తెలుసు, నాకు వాళ్ళ గురించి తెలుసు. నాకు ఒక ఆపద, నాకు అవసరం అంటే, లేక వాళ్ళకు ఒక ఆపద, ఒక అవసరం అంటే నాకు చేతనైనంతగా వారి కొరకు నిలబడగలను అన్నటువంటి ప్రేమ ఆ గుండెల్లో ఉంది. హల్లెలూయా. మంచి స్నేహితుడు ఎలాగైతే మంచి కాపరి తన మంద కొరకు ప్రాణం పెట్టినో, మంచి స్నేహితుడు చేసిన ఒడంబడికలో మన కొరకు నిలబడి ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. నిజమైనటువంటి స్నేహం అదే. నిజమైనటువంటి స్నేహం మన క్షేమాన్ని కోరుతుంది. నిజమైనటువంటి స్నేహం మన మంచిని కోరుతుంది. నిజమైనటువంటి స్నేహం మనం హెచ్చరిక చేస్తుంది. నిజమైనటువంటి స్నేహం మన భవిష్యత్తు పట్ల కలిగినటువంటి ఆలోచనకు సరి అయిన మార్గంలో నడిపించడానికి మనల్ని సరి చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఏముంది, ఎలా ఉంది, బావా మావా, సినిమాలు షికార్లు తిరగటానికి అమ్మాయిలు ఏమంటారు నాకు తెలియదు. మగపిల్లలు అయితే బావా మావా అని పిలుచుకుంటారు. అమ్మాయిలు మీరు ఏమని పిలుచుకుంటారు? క్లాస్మేట్స్ని చెప్పండి, ఏమని పిలుస్తారు మీ క్లాస్మేట్స్ని? ఏమో చెప్పడానికి కూడా సీక్రెట్ అనమాట. అలాగే పిలుచుకునే వాళ్ళంతా ఫ్రెండ్స్ కాదండి. ది పీపుల్ ఆర్ నాట్ రియల్లీ ఫ్రెండ్స్, బట్ జీసస్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అస్. ఆమేన్. హల్లెలూయా. ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అస్. ఆయన ఎలాగంటే మంచి స్నేహితుడు, ముఖాముఖిగా మాట్లాడతాడు. స్నేహితుడికి ఆలోచన చెప్పినట్టుగా దేవుడు మోషేకి తోడుగా ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడు? ఆలోచన చెప్తూ వచ్చాడు. ఆమేన్.
హల్లెలూయా. గమనించండి, దేవుని వాక్యం జాగ్రత్తగా వినాలి. మనకు బలహీనత తీసుకొస్తాడు అపవాది. దేవుని వాక్యం వినేటప్పుడు నిద్రను తీసుకొస్తాడు, అనాసక్తిని తీసుకొస్తాడు, కేర్లెస్గా ఉంటుంది. మీరు ఎప్పుడో రీసెంట్గా బైబిల్ చదివినానికి మాటలు నాకు అన్నీ తెలిసి అనుకుంటారు. అన్నీ తెలుసుకుంటే మీరు ఎందుకు ఇక్కడ ఉంటారు, దేవుడి పైకి తీసుకెళ్ళిపోయింటాడు, లేకపోతే మిమ్మల్ని ఇంకొకలాగా వాడుకొని ఉంటాడు. వినటానికి మిమ్మల్ని, చెప్పడానికి నన్ను దేవుడు నియమించాడు. మందిరంలో వచ్చి నిద్రపోకూడదు. నిద్రపోతున్నట్టయితే అది అపవాది కార్యం. నిర్లక్ష్యంగా కూర్చోకూడదు, ఎందుకంటే అది కూడా అపవాది కార్యం. బలహీనతగా ఉందంటే దేవుని బలం అడగాలి. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. అశ్రద్ధగా ఆరాధన చేస్తే కూడా శాపగ్రస్తుడు అవుతావు. అశ్రద్ధగా వాక్యం విన్నా కూడా శాపగ్రస్తుడు అవుతాను. ఆ విషయం జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోతుంటే ఎవరైనా తట్టి లేపండి, తప్పేం కాదు. ఏమో రాత్రి కష్టపడి ఉంటారు, బలహీనంగా ఉండి ఉంటారు, శరీరం అనారోగ్యంతో ఉంటుంది, తప్పేం కాదు. మనిషి శరీరం అన్న తర్వాత బలహీనతలు వస్తాయి. కూర్చున్నప్పుడు నడుము నొప్పి వస్తుంది, కాలు చెప్తే మోకాలు నొప్పి వస్తుంది, అన్నీ వస్తాయి. అయితే వీటన్నిటిలో కూడా దేవుడు మనకు బలం అనుగ్రహించే దేవుడు అన్నాడు. నిద్ర వస్తుంది, లెట్ దెమ్ వేకప్. వాళ్ళు నిద్ర లేపండి అన్నా, తట్టి లేపండి అన్నా, తప్పనా అన్నా, సారీ అన్నా, సారీ టు వేక్ యూ అప్ అని చెప్పండి. లేకపోతే హల్లెలూయా చెప్పండి, అర్థమైపోతుంది. దేవునికి మాత్రం మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఒకళ్ళు లేపుతున్నాం కదా నువ్వు అనుకునే, రేపు నీకు అదే పరిస్థితి వస్తుంది, నిన్ను వాళ్ళు లేపుతాడు. ఆమేన్. చేతుల పైకి అయితే సార్ దేవునికి స్తోత్రం ఇద్దాం. సరే, సంథింగ్ ఇట్స్ క్వైట్ న్యాచురల్. వీఆర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. వీఆర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ నుంచి వాక్యం చెబుతుంటే మా ఆలోచన అటు ఇటు డైవర్ట్ కాకుండా మిమ్మల్ని చూసి జాగ్రత్తగా చెప్పడానికి ఎంత కష్టపడాలో తెలుసా? ఒక 10 నిమిషాలు పారాగ్రాఫ్ చదవడం చూద్దాం. ఏ ఆలోచన లేకుండా మీరు ఎన్ని గుర్తొస్తాయి ఆ సమయంలో. వంట గుర్తొస్తుంది, పిల్లలు గుర్తొస్తారు, ఇంకా ఎన్ని అడ్డమైన చెత్త గుర్తొస్తుంది మనకు ఆ టైంలో. 10 నిమిషాలు సాక్ష్యం చెప్పేటప్పుడు ఎక్కడో ఉంటాం. 10 నిమిషాలు 5 నిమిషాలు కరెక్ట్గా ప్రార్థన చేయండి, ఎన్ని గుర్తొస్తాయి మీకు. ఎంత పోరాటం ఆ ప్రార్థనలో, ఎన్ని వేదంలో, ఎన్ని ఇబ్బందుల్లో. అట్లాంటి మేము కూడా గంట వాక్యం చెప్పాలంటే మాకు ఎన్ని కష్టాలు ఉంటాయో. మీ ముఖాలన్నీ, ఆ లోపల ఉండే ముఖాలన్నీ కనబడతాయి మాకు. వాటన్నిటిని కూడా అధిగమించి వాటిని కంట్రోల్ చేసుకుని మాట్లాడడం మామూలు విషయం కాదు. దేవునికి మాత్రం స్తోత్రం చేద్దాం. ఆమేన్ చెప్పండి. దేనికి నేను చెప్పండి చెప్పాడు మ్యా. స్తోత్రం చేద్దాం సంతోషంగా. దేవుడు మోషేతో ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడేవాడు. ఎందుకు మనతో కూడా ఎంతమందికి స్నేహితులు లాగా జీసస్ ఈజ్ మై ఫ్రెండ్ పాడతాడు. ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్, ఫ్రెండ్ అని అనాలి అందరికీ కోరికే. అయితే మోషేతో ఒక ఫ్రెండ్ లాగా ఉండటానికి మోషేలో కూడా దేవుడు కొన్ని కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండం 24వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే, నిర్గమకాండము 24:18 చూసినట్లయితే, మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను, కరుణాపీఠం యొక్క 2. మా 18 తల్లే. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండేను. ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండేను. ఆమేన్. గమనించండి, 40 days and 40 nights. 40 రోజులు ఉపవాస ప్రార్థన అంటే, ఇప్పుడు ఎంతమందికి ఇందాక చెప్పారు అందరూ కూడా ఏమని, ఎంతమందికి దేవుడు ఫ్రెండ్ అని పిలవాలి, దేవుడు మిమ్మల్ని ఫ్రెండ్ అని పిలవాలంటే అందరూ చేతులు పైకెత్తారు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఎంతమందికి దేవుడు ఫ్రెండ్గా ఉండాలని కోరుకుంటున్నారు? ఫ్రెండ్ అయితే ఫ్రీగా అడగచ్చు అన్ని. రే మామా ఇవురా మామా అనొచ్చు. బొమ్మదే ఫ్రెండ్ నట్టే కదా పిలుస్తాం మనం. ఏసిన విధంగా పిలవచ్చు ఈ రోజు నుంచి. జేబులో వెళ్తుంది అని జేబులో చేపెట్టి తీసుకోవచ్చు. ఎవరి దగ్గర తీసుకోవటం, కట్టుకున్న భర్త జేబులో చేపెడతాడు అంటాడు. అయితే ఏసు చేతిలో జేబులో చేపెడితే ఏసు ఏమండవు. ఆమెన్ చెప్పరే, ఆమెన్ చెప్పండి. ఏసు జేబులో చేతులు పెడితే ఆయన ఏమండు. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అస్. మంచి స్నేహితుడు. అయితే మంచి స్నేహితుడిగా ఉండాలని అందరికీ ఆశే. యేసు మనకి స్నేహితుడు అని చెప్పడం ఆశే. 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండగలుగుతున్నావా? ఇక్కడ చూసినట్లయితే యేసు రమ్మంటే కొండ మీదకి, సీనాయి కొండ మీదకి మహిమ కలిగిన మేఘంలో ప్రవేశించి అద్భుతమైన రీతిలో 40 రేయింబవళ్ళు దేవునితో గడిపాడు. ఆమేన్. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇది దేనిని సూచిస్తుందంటే వాళ్ళిద్దరి మధ్య ఒక సామీప్యతను, వాళ్ళిద్దరి మధ్య ఒక ఐక్యతను. సీనాయి కొండ మీద మరో మనిషి అంటూ లేడు, మరొక మనిషి అంటూ లేడు. అయితే యేసు దేవునితో లేక పరలోకపు తండ్రితో ఒక్క స్నేహితుని లాగా, ఒక్క దేవునితో 40 రాత్రింబగళ్ళు తిండి తినక నీళ్లు కాకుండా ఎంతో అద్భుతంగా ఒక స్నేహితునితో మాట్లాడినట్టు నేను అనుకుంటాను. ఆ 40 days వాళ్ళిద్దరూ మాట్లాడుకుని వాళ్ళిద్దరూ కలుసుకొని కూర్చొని లేచి నిలబడి తిరిగి కొండంతా తిరిగి అలా ఇలా కబుర్లు చెప్పుకొని ఊసులాడుకొని వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు మనం క్లోజ్ ఫ్రెండ్స్ అవుతాం చెప్పండి?
నువ్వు ఆ గదిలో నేను ఈ గదిలో ఉంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుతామా? మాట్లాడాలి, దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. మీరు చూస్తుంటారు కొంతమంది జంట కవులాగా ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ చూసినా వాళ్ళిద్దరే కనబడుతుంటారు. ఎక్కడ చూసినా వాళ్ళిద్దరే. పాస్టర్ గారికి అన్న కూతురు ఒక అమ్మాయి ఉంది, పెళ్ళి అయిపోయింది, సుజీ అని. పాస్టర్ గారికి అక్క కూతురు కూడా ఒక అమ్మాయి ఉంది, దీప్తి అని. వీళ్ళిద్దరూ ఇల్లు దూరమే, అయితే ఏదో ఒక అకేషన్లో కలుసుకుంటారు. వీళ్ళిద్దరు ఫ్యామిలీలు ఏదో ఒక అకేషన్లో ఫంక్షన్లో కలుసుకుంటారు. ఈ అమ్మాయి దీప్తి, ఈ అమ్మాయి సుజీ ఇద్దరు కలుసుకొని మాట్లాడుకోవడం ఆరంభిస్తారు. భోజనానికి పిలిచినా రారు, టిఫిన్కి పిలిచినా రారు, మీరు కానిచ్చేయండి మేము వస్తూ ఉంటారు. సరే రాత్రి భోజనానికైనా రారు. ఈ ఫంక్షన్ రోజంతా కూడా వీళ్ళు ఫంక్షన్ రోజే కాదు, ఆ తర్వాత 2-3 రోజులు సెలవు దినాల్లో కూడా అక్కడే ఉంటారు కూడా. ఒకరికొకరు ఏం మాట్లాడుతూనే ఉంటారు. పొద్దున ఆరంభిస్తారు 9ంటికి, మధ్యలో టిఫిన్కి అరుస్తారు. ఇప్పటికే అప్పుడు జస్ట్ ఏదో స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ వచ్చి కూర్చుంటారు. మళ్ళీ లంచ్ 3 గంటలకి భోజనం అంటే వస్తున్నాం అంటారు. అందరు తినేసి మీరు కానిచ్చని అంటారు. 4 గంటలకు చల్లారిపోయిన తిండి తింటారు, మళ్ళీ వెళ్తారు మాట్లాడుకోవడం. అది ఏం మాట్లాడతారో అర్థం కాదు. వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ అయిపోయారు అంటే మాట్లాడి 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 గమనించాలి. ఇక్కడ కూడా యేసయ్యతో మాట్లాడడానికి 40 రాత్రింబవళ్ళు మోషే అక్కడ ఒంటరిగా గడిపాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు మనకు స్నేహితుడు అవ్వాలంటే మనం కూడా ఆయనతో మంచి ఐక్యత కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆమేన్. మోషేకి అంత ఐక్యత ఎలా వచ్చింది? ప్రార్థన ద్వారా వచ్చింది. మనం కూడా మోషే వలె మనకు కూడా దేవుడు స్నేహితుడు అవ్వాలంటే మనము ఆయనతో ఒక మంచి ఐక్యత కలిగి ఉన్నటువంటి వారంగా. హల్లెలూయా. 40 days and nights సంభాషించాడు, ఆజ్ఞలు పొందుకున్నాడు. ప్రజలు పాటించవలసినటువంటి తీర్థంలో 25వ అధ్యాయంలో చూసినట్లయితే 1వ వచనం నుండి 22వ వచనం వరకు ఏం చేయాలి, ఎలా చేయాలి, ప్రజలకు ఏ విధంగా నడిపించాలి అన్నీ కూడా చక్కగా యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పుము, మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని వద్ద కానీ తీసుకొని వాళ్ళను, మీరు వారి వద్ద నుండి తీసుకునవలసిన అర్పణలు ఏవనగా. చూడండి ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నాడు, ఎంత క్లియర్గా చెప్తున్నాడు. ఒక్కొక్క కార్యం 1వ వచనం నుండి 22వ వచనం వరకు కూడా చక్కగా అన్ని. తర్వాత దేవుడి ఆరాధించడానికి ఒక చక్కటి ఆరాధన మందిరాన్ని కట్టాలనుకుంటే ఆ ఆరాధన మందిరానికి 33వ అధ్యాయము 7వ వచనంలో, నిర్గమకాండము 33వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, అంతటా మోషే గుడారంలో తీసి పాళెము వెలుపలకు వెళ్ళి పాళెములకు దూరముగా దాని వేసి దానికి ప్రత్యక్ష గుడారమును పేరు పెట్టారు. ఎవరు పెట్టారండి పేరు? దేవుడు నివసించబోయే, దేవుడి మహిమ దిగి వచ్చే ఆ ఆలయానికి, ఆ యొక్క గుడారానికి పేరు ఎవరు పెట్టారు? మోషే పేరు పెట్టాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య చూడండి ఎంత ఐక్యతో. మా ఇంటికి ఇంకెవరో పేరు పెట్టాలంటే, మా ఇంటికి ఒక పేరు పెట్టాలనుకో, ఏదో పలానా మందిర్, పలానా నిలయం అని పేరు పెట్టాలనుకోండి, ఎవరు పెట్టగలరు? బాగా క్లోజ్గా ఇక్కడ దేవుడు నివసించబోయే ఆ ఆరాధన స్థలానికి ప్రత్యక్షపు గుడారము అని మోషే పేరు పెట్టగలిగినంత ఐక్యత వారిద్దరి మధ్య ఉంది. ఆమేన్. 33వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, 33వ అధ్యాయం 7వ వచనం చదువుకున్న మళ్ళీ ఒకసారి చదువుతండి. అంతటా మోషే గుడారమును తీసి పాళెము వెలుపలకు వెళ్ళి పాళెములకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాను. అంతేనా? 9వ వచనంలో చూస్తే ఆ ప్రత్యక్ష గుడారంలో ఏం జరిగింది? 9వ వచనం అదే, మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు ప్రజలందరూ లేచి, మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. హల్లెలూయా. ఒక స్నేహితుడు ఎలా మాట్లాడతాడో, టెంట్ వేసి ఆ టెంట్కు పేరు పెట్టి అక్కడ లోపలికి వెళ్తే దేవుడు మేఘస్తంభం నుంచి దిగి వచ్చి ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. చేతుల పైకి తోసారి దేవునికి స్తోత్రం. మన ఎంత అదృష్టవంతులు అని అడిగితే ఈ రోజున కూడా దేవుడు మనతో ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడల్లా స్నేహితుడు మాట్లాడినట్టు మాట్లాడతాడు. వీరిద్దరి మధ్య ఒక మంచి ఐక్యత ఉండేది. అంతేకాకుండా నిర్గమకాండం 32వ అధ్యాయం 11, 12
31, 32 వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు విరోధంగా నడుచుకున్నప్పుడు ఏం చేశారంటే 11వ వచనం మాత్రం చదువుకుందాం. మోషే తన దైవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం ఉండనేలా అంటున్నాడు. రెండోదిగా చూసినట్లయితే ఇతను స్నేహితుడిగా ఎంచబడడానికి కారణం ఏంటంటే అతను ఇతరుల నిమిత్తము విజ్ఞాపనలు చేసే వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇతరులేక చంపేదేవా వీడు దుర్మార్గుడు, నరికేసే స్వామి, నీ కోపం రగులుకొని ఒక్కడు కూడా అంత భస్మం చేసేసేయండి వీళ్ళని వేసేయి అని చెప్పి చెప్పలా. గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా యుద్ధం చేస్తాడు. మనకు చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే మనందరూ ఒకే సంఘానికి వస్తుంటాం. మన మీద దేవుడు యుద్ధం చేశాడు అనుకుంటే పొరపాట్లు చేసినటువంటి వాటిని సరిచేయటం దేవుడి యొక్క ఉద్దేశమే కాదు, చంపటం దేవుడి యొక్క ఉద్దేశం కాదు. చంపటం దేవుడి యొక్క ఉద్దేశము కానే కాదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకడేదో తప్పు చేస్తే, వాడికి ఏదో జరిగితే వెంటనే నాకు విరోధంగా మాట్లాడాడు కాబట్టి వాడికి దెబ్బ తగిలింది అనుకునేది ఏంటంటే అది పైశాచికత్వం. అది ఏంటది? ఒక పైశాచికత్వం. అది ఇంకా దానికన్నా కఠినమైన పదం ఏం చెప్పాలి? రాక్షసత్వం. ఇంకేమైనా కొత్త పదాలు ఏమంటే చెప్పండి నాకు. వాడికి అది జరిగింది, దేవుడు యుద్ధం చేశాడు. దేవుడు యుద్ధం చేస్తాడు. దేవుడు నీ కొరకు యుద్ధం చేయడంటే నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉంటే దేవుడు నీ కొరకు యుద్ధం చేస్తాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మనం వాళ్ళు ఒకే సంఘానికి వెళ్తుంటే ఆడి కోసం నీ కోసం యుద్ధం చేస్తాడు. అలాగే నీ ప్రాణం తీయడు, నిన్ను సరిచేసి సక్రమమైన మార్గంలో దేవుడు నిన్ను నడిపించడానికి కొన్ని కార్యాలు అనుమతిస్తాడు. అది జరిగినంత మాత్రాన దేవుడు నా కొరకు యుద్ధం చేశాను అని చెప్పడం కాదు. అది మంచి క్రైస్తవ జీవితం కానే కాదు. హల్లెలూయా. మనము బ్రతిమాలుకునే వారంగా ఉండాలి. వారికి ఒక కష్టము, వారికి ఒక నష్టము, వారికి ఒక ఇబ్బంది, వారికి ఒక శ్రమ, వారికి ఒక పోరాటం, వారికి ఒక వ్యాధి, ఒక భయంకరమైన పరిస్థితి అన్నప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలో వారిని క్షమించండి నాయన, మీరు పిలుచుకున్నారు కదా, అన్య జనాంగంలో నుంచి ఏర్పాటు చేసుకున్నారు కదా, అంచెలంచెలుగా దీవించారు కదా, ఈరోజు ఏదో పొరపాటున ఏదో పాపం చేశాడని, ఈరోజు పొరపాటున ఏదో అపవాదికి లొంగిపోయాడని వాడిని శిక్షించేసేలా తెలియక చేశాడయ్యా, పరిస్థితులను బట్టి అలా నడుచుకున్నాడయ్యా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు దానికి కారణమయ్యా, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి కారణమయ్యా, దయచేసి క్షమించు అని బ్రతిమాలుకొని దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపనలు చేసే చక్కటి మనసు కలిగినటువంటి వ్యక్తి అండి. దేవుని పోలిన మనసు కలిగినటువంటి వ్యక్తిగా ఒక మంచి స్నేహితుడు ఎలా ఉంటాడంటే ఆ విధంగా ఇతను ఒకే గుణ లక్షణాలు కలిగి యేసు ఈరోజు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నట్టుగా మోషే దేవునితో పరిచయమై దేవునితో స్నేహం చేసి దేవుని వలె తాను కూడా నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు, పొరపాట్లు చేస్తున్నటువంటి ప్రజల కొరకు విజ్ఞాపనలు చేస్తున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఆమేన్. ఊరికే అవ్వడు దేవుడు నాకు ఫ్రెండ్ జీసస్ అని ఇందాక చాలామంది అన్నారే. అంటే అందరికీ ఓకే నువ్వు నా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాను, ఫేస్బుక్లో ఫ్రెండ్ అయిపోతాం అని చెప్పి ఇంటర్నెట్లో ప్రతి పనికి మానవాడితో కూడా ఫ్రెండ్షిప్ చేయగలిగినట్టుగా, ప్రతి గొప్పవాడితో మనము ఫ్రెండ్షిప్ చేయగలిగినట్టుగా, స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు ప్రతి వాడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించగలిగినట్లుగా యేసయ్యతో మనం ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే కూడా ఆయన యాక్సెప్ట్ చేయడు. నాకు బోల్డ్ అని ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తుంటాయి చూసి యూ మే బీ నోయింగ్ దిస్ ఫెలో, యూ మే బీ నోయింగ్ దిస్ పీపుల్ అని చాలా మంది వస్తారు. నేను ఎవరికి కూడా క్లిక్ చేసి నాకు ముఖం తెలియని పరిచయం లేని వ్యక్తిని చూసి నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకని అడిగినట్లయితే ఆ తర్వాత ఆ దిక్కుమాల సమాచారం అంతా మనకెందుకు వస్తుంది, మనకెందుకు అవసరం అని ఐ డోంట్ యాక్సెప్ట్ యాజ్ ఎ ఫ్రెండ్. గమనించండి, లోకంలో ఉన్నటువంటి నేనే వాడు మనకు ఫ్రెండ్ అయ్యి ఉండాలంటే ఎలా ఉండాలి అన్నటువంటి రెస్ట్రిక్షన్స్ నాకున్నాయి. పరమ తండ్రి మనల్ని స్నేహితులుగా ఎంచుకోవాలంటే కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ మన జీవితంలో కూడా దేవుడు ఎదురు చూస్తాడు. దేవుడితో ఒక మంచి ఐక్యత మాత్రమే కాకుండా ఇతరుల నిమిత్తము కన్నీరు మున్నీరుగా విజ్ఞాపన చేసే మనస్సు మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అంతేకాకుండా సంఖ్యాకాండం 12:7 చూసినట్లయితే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అబ్బా ఎంత అద్భుతమైన మాట. అతడు నా ఇల్లంతటిలో. హల్లెలూయా. మన ఇంట్లో 5 మంది ఉంటాం. ఎవడైనా చెప్పండి మా ఇంట్లో ఈడే నమ్మకమైన వాడని ఎవరైనా చెప్పగలం చెప్పండి. పోనీ మన కొడుకుని గురించి చెప్పగలం చెప్పండి. మనకన్న కొడుకు మనకన్న కూతురు గురించి చెప్పగలమా చెప్పండి. మన ఇంట్లో వాళ్ళందరి గురించి సాక్ష్యం చెప్పగలమా? అబ్బా నమ్మకమైన వాళ్ళండి వీళ్ళు దీస్ పీపుల్ ఆర్ రైచువస్ అని ఎవరైనా చెప్పగలం చెప్పండి మీరు ఎవరన్నా. నేను నమ్మకమైన వ్యక్తిని, నా దగ్గర ఇస్తే ఇంక అస్సలు అది ఇక్కడి నుంచి బయటకు వెళ్ళదు. ఒక గుట్టు నా చేతిలో పెడితే అది రట్టు కాదు. ఎవరైనా ఉన్నారు చెప్పండి. అక్క ఎవరికి చెప్పదే, నీకు మాత్రం చెప్తున్నా, ఎవరు తనకు
నీకే ఫస్ట్ నీకే చెప్తున్నా, ఎవరికి చెప్పదు. అప్పటికి 100 మంది చెప్పింటుంది దిక్కుమాలిది. హల్లెలూయా. మోషే ఎలా ఉండేవాడట? ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చెప్పండి, ఇల్లంతటిలో నమ్మకమైన. ఇతని చేతికి అప్పగిస్తే చాలండి. ఈజ్ ఎ వెరీ సిన్సియర్ మ్యాన్. ఆ మ్యాన్ అతను ఈజ్ ఎ వెరీ సిన్సియర్ మ్యాన్. షీజ్ ఎ వెరీ సిన్సియర్ విమెన్. మంచి నమ్మకమైనటువంటి వ్యక్తి. ఇల్లంతట్లో కూడా యేసు యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు మోషేతో అంత ఫ్రెండ్షిప్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? నమ్మకమైన వాడు. ఆమేన్. నమ్మకమైన వాడు. నీ ఉద్యోగంలో నమ్మకంగా ఉండాలి. నీకు ఇచ్చిన సేవలో నమ్మకంగా ఉండాలి. నీకు ఇవ్వబడినటువంటి పరిచయలో నమ్మకంగా ఉండాలి. నీకు ఇచ్చినటువంటి బాధ్యతలో నమ్మకంగా ఉండాలి. చాలామందిని చూస్తుంటాం. ఉద్యోగానికి వచ్చినప్పుడు, నేను వ్యాపారం చేసే రోజుల్లో చాలామంది పనికి వచ్చి చేస్తాను నా దగ్గర. వచ్చి, సార్ మీరు ఎంత జీతం ఇచ్చినా పర్లేదు సార్, చాలా కష్టాల్లో ఉన్నాను సార్, సినిమా సీరియల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంతా చెప్తారు అనే ముసలి తల్లిదండ్రులు. క్షయవ్యాధితో బాధపడుతున్న అక్క, 30 సంవత్సరాలు వచ్చిన పెళ్లి కాలన్నటువంటి ఇంకొక అక్క, ఇంకా చదువుకుంటున్నటువంటి చిన్న తమ్ముడు, 10th క్లాస్ రాస్తున్నటువంటి పెద్ద తమ్ముడు, ఇంటర్మీడియట్ రాస్తున్నటువంటి మరొకరు. ఇంత మొత్తం అన్ని కష్టాలు అంతా నేను ఒక్కడినే సంపాదించాలి సార్, ఏదో ఒక పని ఇస్తే చాలు, ఏదో నేను బతికేస్తాను సార్, నమ్మకంగా ఉంటాను. మా పెద్దమ్మ గారి అబ్బాయి తిరుపతి నుంచి చెన్నైకి పారిపోయి వచ్చాడు. వస్తుంటే రైల్లో వస్తుంటే పుత్తూరులో వాడిని పట్టుకున్న టికెట్ లేదనుకుని టీటీ దించి పడేశారు. టీసీ వాడిని జైలుకి పంపిస్తే కూడా వాడికి డబ్బులు లేవు, వీడికి దండగా భోజనం పెట్టడం, వీడు వేస్ట్ ఫెయిల్ అని చెప్పి పుత్తూరు స్టేషన్లో ట్రైన్ నుంచి దించేశారు. పుత్తూరు నుంచి చెన్నైకి దాదాపుగా 60 కిలోమీటర్లు 2 రోజులు పట్టుకుని నడుచుకుంటూ వచ్చాడు. నేనున్న చోటుకి ఎట్లాగా నా అడ్రస్ పట్టుకుని వచ్చాడు. వచ్చి, తమ్ముడు నువ్వు తప్ప నాకెవరు లేరురా, మా అమ్మకు సొంత అక్క కొడుకు, మా పెద్ద కొడుకు అనమాట. వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ అమ్మ చనిపోయింది. వాడు పాపం పెద్దగా చదువుకోలేదు, 8th క్లాస్ 9th క్లాసో చదువుకున్నాడు, పెద్దగా చదువు అంట పట్ల. వాళ్ళతో వీళ్ళతో చేరి వాళ్ళ అన్నయ్య ఇంట్లో బాగా చూసుకునేవాడు. వీడు సక్రంగా లేకుండా సినిమా పిచ్చాడు. వీడు తిరుగుతుంటే వాళ్ళ సొంత అన్నయ్య తన్ని ధరిమేశాడు, వీడిని పోరా బయటకని. సొంత అన్నయ్య ధరిమేస్తే వీడు ట్రైన్లో ఎట్లాగో నా అడ్రస్ తీసుకుని నా దగ్గరికి రావాలని వచ్చాడు. దారిలో వస్తే చక్కగా వాడు రైల్వే స్టేషన్లో దించేశారు, పుత్తూరు స్టేషన్లో. అక్కడి నుంచి చెన్నైకి 60-65 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. ఎక్కడో లారీ పట్టుకున్నాడో, దారిలో లిఫ్ట్లు అడిగాడో, సైకిల్ ఎక్కాడో, ఎట్లా నా దగ్గరికి వచ్చిన బాగా మట్టి కొట్టుకుని పోయి ఉన్నాడు. ఏంట్రా అంటే, 2 రోజులు నడుచుకుంటూ వచ్చాను, రైల్లో పట్టుకున్నారు ఇట్లా అని చెప్పాడు. తర్వాత వాడికి సరే ఏదో ఒకటి చేయాలి కదా, ఎంతనో పెద్దమ్మ కొడుకు అని చెప్పి ప్రయత్నం చేసి వాడికి మొదటగా నా ఫ్యాక్టరీలో చిన్న పనులు చేసుకోరా. వాడికి ఏం పని తెలియదు, క్వాలిఫికేషన్ లేదు. అంచెలంచెలుగా వాడికి అన్ని పనులు నేర్పిస్తూ వచ్చా, చూసుకోమని చెప్పా. అన్ని చూసుకోవడం ఆరంభించాడు. వాడు చక్కగా నాకు బాగానే అండదండగా ఉన్నాడు. ఇంటికి వెళ్తే నాకన్నా పెద్దవాడు. నాకు ఇంటికి వెళ్ళగానే అప్పటికి ఇంకా నా పెళ్లి కాల. ఇంటికి రాగానే వాడు ఏం చేసేవాడు, చక్కగా అన్ని భోజనం పెట్టేవాడు. అసలు ఎట్టగంటే ఎంత బాగా చేసి పెట్టేవాడు. డైనింగ్ టేబుల్ మీద అసలు వెళ్ళంగా తినాలనిపించే చక్కగా నీట్గా పెట్టేవాడు టేబుల్ మీద. వెళ్ళంగానే, సురేష్ నువ్వు భోజనం చేయొచ్చు కదరా అంటే, అరే నువ్వు తినకుండా నేను ఎలా తింటాను రా అనేవాడు. ఎంత ప్రేమరా వీడికి అన్నయ్యకి నా మీద, ఎంతన్న రక్త సంబంధం అంటే ఇదేరా మన బంధము, అనుబంధము. అన్నా తమ్ముడు అనుకుని నేవాడిని రాజశేఖర్ వాడి పేరు, శేఖర్ అనేవాడిని. ఇంతకు అన్న నాకన్నా పెద్దవాడు. అయితే ఎంత ప్రేమగా చూసుకునేవాడు. బట్టలు ఉతికేవాడు, ఐరన్ చేసాడు. మనకు దానికంతా పని వాళ్ళు ఉన్నారు కదరా, అప్పటికైనా బిజినెస్ చేస్తున్నా, పని వాళ్ళు ఉన్నారు గట్ట. నీ బట్టలు వాళ్ళెవరో ఉతకటం ఏంట్రా తమ్ముడు, నేను ఉతుకుతానన్నాడు. అప్ప ఎంత ఇదేరా ప్రేమ. నీ కారు తోలుతున్నప్పుడల్లా వాడు గుర్తొచ్చేసేవాడు, వీడికి ఏమన్నా చేయాలి అనుకునేవాడిని. ఫ్యాక్టరీలో వాడికి అంతా చేసి క్యారియర్లుగా అంతా సర్దేసి అంట్లు దోమేసి శుభ్రం చేసి పని వాళ్ళకి ఏం పని అప్పకుండా తాళం వేసుకొని మళ్ళా వచ్చేసేవాడు. ఆఫీస్కి వచ్చేవాడు, చెప్పురా ఇక్కడ ఏమైనా పని ఉంటే సార్ అనేవాడు. అక్కడికి వచ్చి నన్ను, ఎందుకంటే 10 మందిలో నీకు ఇవ్వాల్సిన గౌరవం నేను ఇవ్వకపోతే ఎలాగరా సార్, నేనే సార్ అనకపోతే పని వాళ్ళు, అరే నువ్వు అన్నమైపోయారా, నువ్వు నాకు పేరు పెట్టి పిలువనట్టు. నో అదంతా బయట, గేటు బయట. ఇక్కడెవరు మనం, నువ్వు యజమానుడు, నువ్వు కంపెనీ డైరెక్టరు, నేను ఇక్కడ పని వాడను అన్నాడు. అబ్బా నిజంగా ఇట్టాడే తమ్ముడు అన్నయ్య నాకు దొరకటం పూర్వజన్మ సుకృతం. పెద్దమ్మా ఎక్కడున్నావా అనుకున్నాడు. అయింది అలా. వాడికి కొంచెంగా నాకు రామచంద్ర మెడికల్ కాలేజ్ అని పెద్ద SRMC పెద్ద కాలేజ్ ఉంది చెన్నైలో. ఆ మొత్తం ఉడయారు, రామస్వామి ఉడయారు కాలేజ్ అనమాట. దాన్ని మొత్తాన్ని మెయింటైన్ చేసే ఇంజనీర్ ఒక ఫ్రెండ్ ఉండేవారు, రిలేషన్ కూడా నాకు, శ్రీధర్ అని చెప్పి. ఆడికి చెప్పా, మా వాడు ఉన్నాడండి, వీడికి పెళ్లి చేయాలా, నేను పెళ్లి చేసుకోవడానికి ముందు మా అన్న వీడికి ముందు పెళ్లి చేయాలా నేను. సరే ఆడు చెప్తే, సరే నీకు చూద్దాం సురేష్, నాకు కాదు మా అన్న
మా రక్త సంబంధి. ఎంత నమ్మకమైన వాడంటే వీడు, ఇంటికి వెళ్ళంగానే ఎంత చక్కగా వంట చేసి పెడతాడు, వేడివేడిగా చల్లనన్న వాడినట్టు నాకు వేడివేడిగా చేసి పెడతాడు, కనీసం బ్రహ్మాండంగా వంట వాడుతాడు వాడు, అంత బాగా చేస్తాడు. వీడికి మాత్రం అన్నీ చేయాల్సిందన్న. సరే ఉద్యోగం సద్యోగం లేకపోతే ఎవరు పిల్లనిస్తారో అన్నాడు. ఏం కావాలి చెప్పు, నా కంపెనీలో వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్, మేనేజర్ వాడు పోస్టింగ్. చదువు లేదు, క్వాలిఫికేషన్ లేదు, వాడికి పని తెలియదు, అయినా కూడా మేనేజర్, శాలరీ ఇస్తున్నాను రా ఈరోజు నుంచి. నాకెందుకురా సూరి, నువ్వు పెట్టే తింటాను రా, నా పెళ్ళైనా కూడా నేను నీ ఇంట్లోనే పడి ఉంటాను రా, నేను నా భార్య నీకు సేవలు చేసుకుంటాను. వద్దులే కానీ రా, నువ్వు పెళ్లి చేసుకో, నీ కాపురానికి అన్నీ చేసి పెడతా, ఎంత మంచివాడివి, ఎంత నమ్మకమైనవాడు అని చెప్పి చక్కగా వాడికి అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చా. పెళ్ళి నిర్ణయించా. ఒక పెద్ద సైంటిస్ట్ కూతురు ఇస్రోలో పనిచేస్తుంది, వాళ్ళ కూతురు నుంచి పెళ్లి చేసే వీడికి. నాకున్న పలుకుబడితో చక్కగా ఆ ఇంట్లో నుంచి సంబంధం వచ్చింది, పెళ్ళయింది. చక్కగా అదే విధంగా వచ్చేవాడు. అయితే వేరే కాపురం వాడికి, వేరే ఇంట్లో, నా ఇంట్లో కాకుండా, నా అపార్ట్మెంట్లో కాకుండా వేరే చోటు పెట్టా. చక్కగా పనికి వచ్చేసేవాడు. 8 గంటలకే డ్యూటీకి వచ్చాడు, అంతకుముందు 8:30కి వచ్చేవాడు. ఏంటంటే నువ్వు కష్టపడకూడదురా, పెళ్ళై నేను మారిపోయానని నువ్వు అనుకోకూడదురా, నీవే, నీ యొక్క శ్రేయస్సే నా యొక్క సంతోషం అన్నాడు. నిజంగా నేను రోజు ఎంతగా ఆనందించేవాడిని అన్నా. నేను కానీ పాటలు కానీ వచ్చింటే ఎన్ని పాటలు రాసేవాడిని వీడి మీద, అంతగా అయింది. ఒక రోజుగా చూస్తుంటే మా స్టోర్లో కొంచెంగా వస్తువులు తగ్గిపోతున్నాయి. వస్తువులు స్టోర్లో బేరింగులు తెచ్చింటాం, 100 బేరింగ్లు, 20 బేరింగ్లే ఉంటాయి, 80 బేరింగ్లు. పిలుస్తాను, ఫోర్మెన్ పిలుస్తాను, మేనేజర్ని పిలుస్తాను. ఏమైంది అని అడిగితే, సార్ 14 వాడాను సార్, ఇంకా 63 ఉండాలి, 64 ఉండాలి. వీడిని పిలుస్తారు, శేఖరు బేరింగ్లు కనబట్టలేదండి. ఎవడు చేస్తున్నాడు దొంగలవా అనేవాడు. నేను కనిపెడతానుండు అనేవాడు. ఓర్ని వీడున్నాడులే చూసుకుంటాడు అనుకునేవాడిని. బేరింగులు పోయేవి, అవి పోయేవి, ఇవి పోయేవి. మా ఫ్యాక్టరీకి దగ్గరలో ఒక టీ స్టాల్ ఉండేది. ఒకరోజు అనుకోని రీతిలో ఈ పవర్ కట్ అయితే కాసేపు అట్లా మాట్లాడుతూ ఎవరో గెస్ట్ వస్తే అతనితో పాటు వెళ్ళి ఆ యొక్క టీ స్టాల్ దగ్గరికి వెళ్ళా. ఆ టీ స్టాల్ వాడు నాకు చాలా ఏళ్ళుగా తెలుసు. సార్ ఆ ఉన్నాడే తెలుగు ఆయన వచ్చి దాన్ని తమిళ్ మాట్లాడతాడే, ఆడెవరు సార్ అన్నాడు. ఆడు అంటే వాడు మా బ్రదరా సార్, వాడు చేసే అట్టుళ్ళు మీకు ఏం తెలుస్తారు, వాడు ఇక్కడే సార్ బిజినెస్ అంతా జరుగుతుంది. మీ ఫ్యాక్టరీలో దొంగిలించుకుని వస్తాడు, ఇక్కడికి వచ్చి ఇక్కడ బేరాలన్నీ ఇక్కడే జరుగుతాయి సార్, అన్నీ ఇక్కడి నుంచి ఇక్కడే అమ్మేస్తాడు సార్. వాడు మీరు ఎంతో కాలంగా తెలుసు, మీరు నష్టపోకూడదని, కష్టపడకూడదని నేను చెప్తాను. ఎవరిని గురించి మాట్లాడుతున్నావు, మా ఫ్యాక్టరీలోనే నమ్మకమైన వాడు పనిచేసే వాళ్ళందరిలోకి నమ్మకమైన వాడు. నేను జీతం ఇస్తే నాకెందుకురా జీతం సూరి అంటాడు. మరి భార్య పిల్లలు ఉన్నారు, నువ్వేదో పడైరా ముద్ద తింటానంటాడు. దిక్కుమాలవాడు. నా దగ్గర జీతం వద్దన్నాడు కానీ నా సొమ్మంతా తీసుకుని ఇంట్లో కూడబెట్టేసేవాడు వాడు. ఎప్పుడుచో తీసుకెళ్ళేవాడు. మొత్తానికి ఆ రోజు జరిగాడు. సార్ మీరు నేను చెప్తే నమ్మరు కానీ వాడు ఈసారికి డీలింగ్ జరిగేటప్పుడు మీకు ఫోన్ చేస్తాను, పరిగెత్తుకుంటూ వచ్చేయండి సార్ అన్నాడు. కరెక్ట్గా ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక పెద్ద కారు బాడీని బేర పెట్టేసాడు. చిన్న వస్తువులు కాదు, ఓ పెద్ద కారు బాడీ. అది ఎవరిదంటే నాకు చాలా బాగా కావాల్సినటువంటి వ్యక్తి బాడీ. అది తీసి బాడీ రీప్లేస్ చేస్తే పెట్టడానికి కోసం పెట్టుకుంటే బేరం మాట్లాడేసి వ్యాన్ వచ్చేసింది, లారీ వచ్చేసింది. నేను వస్తాను ఎదురు చూడ రాగానే దీన్ని ఎక్కిస్తున్నప్పుడు త్వరగా ఎక్కించని అంటాడు. వారిని బేరింగ్లు పోయినప్పుడు నాకు తెలియలా, కారే ఎక్కిచ్చేస్తున్నాడు ఈరోజు. ఎంత నమ్మకమైనాడు అనుకో. ఒక్క మాట శేఖర్, ఇట్నుంచి వెళ్ళిపోరా, ఇట్నుంచి ఇటే వెళ్ళిపోరా. అరే నేను అర్ధాంతరంగా పంపిస్తే ఏం చేస్తాడా. అప్పటికి ఎంతో మొత్తాన్ని వాడు సేకరించుకున్నాడు, కాపురానికి ఎంతగానో అరేంజ్ చేసుకుని. సంథింగ్ లేటెస్ట్గా ఇప్పటిదాకా కూడా వాళ్ళకి 25 సంవత్సరాలు పెళ్ళి ఇప్పటిదాకా సంతానం లేదు. ఇప్పటిదాకా భార్యాభర్తలు ఇద్దరికి వ్యాధి, ఇద్దరు కష్టపడతారు. ఈ మధ్య రీసెంట్లీ ఎంక్వైర్డ్ అబౌట్ హిమ్, ఏం చేస్తున్నాడు శేఖర్ ఉన్నాడంటే, మా అన్నయ్య అడుగుతాడు, నాగరాజు ఉన్నాడు ఢిల్లీలో ఉన్న అన్నయ్య అడుగుతాడు, రే పెద్దమ్మ కొడుకు ఎలా ఉన్నాడు. మేమందరం ఒక్కొక్క కొడుకులు, మేము ఒక్కొక్క తల్లిదండ్రులకి మేమందరం, మా అమ్మ సొంత అక్క కొడుకు ఈడు, ఏంట్రా ఎలా ఉన్నాడో తెలియదురా, నాకు తెలిసిందే మధ్య బాగా వ్యాధితో ఉన్నాడు, ప్రాబ్లంతో ఉన్నాడని. అంత మోసం చేసి, అంత దగా చేసి వాడేమి సాధించింది ఏం లేదు. నేను కూడా అన్నయ్య అయిపోయాడు కదని వాడిని పోలీసులకు నేను అనుకుంటే, ఆ రోజుల్లో నాకున్న పలుకుబడికి నిమిషం చాలు. నాకు పార్ట్నర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంకో బిజినెస్లో, ఏం కావాలన్నా వాడిని చేసి ఉండగలను నేను. అయితే వదిలేసాం. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డ, గమనించిన దేవుడు ఒక స్నేహితులతో మాట్లాడినట్టు మనతో మంచి ఐక్యత, ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా. అమ్మాన్ హల్లెలూయా. ఎదురుగా ఉన్న సేవకులతోనే మనం నమ్మకంగా ఉండకపోతే కనబడినటువంటి దేవుడితో మనం ఎలా నమ్మకంగా ఉండగలం? సేవకులు పక్కన విడిచిపెట్టండి. మీ తోటి వారితో మీరు నమ్మకంగా లేదు, మీ ఇంట్లో వాళ్ళతో మీరు నమ్మకంగా లేదు, రూపాయి విషయంలో నమ్మకంగా లేరు.
అన్ని అబద్ధాలే, మోసం, స్వార్థంతో కూడిందండి. నేను నిన్న పాస్టర్ గారు థామస్ రాజు గారు మాట్లాడుతుంటే నేను మాట్లాడుతూ చెప్తున్నాను. నేను తెలియక అడుగుతాను ఒక మాట, నాకు ఎంత ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎంత ఆదరణ కలిగేసిందో. ₹1,00,00,000 అక్కడక్కడ పారేసి వెళ్ళిపోతున్నారు. ₹1,00,00,000 ఉంటే మనకేమో సంతోషమా? ఇలా బంగారంతో తయారు చేసిన వస్త్రాలు ఉంటే అదేమన్నా మన సంతోషం ఇస్తుందా? ఇలా రకరకాల 5 స్టార్ 7 స్టార్ హోటల్ భోజనాలు లైన్గా పెట్టేస్తారు, టేబుల్ నిండా పెట్టేస్తారు. ఎంత తింటాం? డబ్బులు ఏం చేస్తాం, నగలు ఏం చేస్తాం, వస్తువులు ఏం చేస్తాం, వాహనాలు ఏం చేస్తాం? ఈరోజు పేపర్లో అమెరికా ప్రెసిడెంట్కి ఉండే సదుపాయాలంతా వేశాడు. వాడికి ఎట్లాంటి విమానం ఉంటుంది, విమానం గాలిలో వెళ్తుంటేనే ఇంకొక విమానం నుంచి పెట్రోల్ ఎక్కిస్తారంట. అంటే విమానం కిందకు కూడా దిగకుండానే పక్కన ఇంకొక అదే స్పీడ్లో ఇంకొక విమానం వస్తూ ఆ విమానంలోంచి ఈ విమానానికి పెట్రోల్ ఎక్కిస్తారంట. అంతా టెక్నాలజీతో వినియోగించబడే వస్తువులు ఉన్నాయి అతనికి. అంత గొప్పగా ఉన్నాడు. అయితే ట్రంప్ ఏమన్నా ఇక్కడ శాశ్వతంగా ఉంటాడా? ట్రంప్ కూడా రోజు పంపు కొట్టి పైకి వెళ్ళాల్సిందే. వాట్ ద బెస్ట్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్, వాట్ ద అవుట్కమ్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో ఏమండి? మనం చేసే మంచి, మన ఇతరులకు చేసే సత్క్రియలు, మన ఇతరుల కొరకు ప్రయాసపడే ప్రయాస, అది మాత్రమే జీవితకాలం మనకు ఉంటుంది. ఒక కనికరమైన మనసు, ఒక ఎదుటి వ్యక్తి యొక్క ఇబ్బందిని గుర్తించగలిగినటువంటి ఆ యొక్క ప్రేమ, అవే ఉంటాయి. ఈ డబ్బు, ఈ ఆస్తి ఎంత వచ్చినా సరే మనకు దాంట్లో తృప్తి లేదు. బట్ నీ లేమిలో సైతము ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుతావే, ఆ క్షేమం కలిగినాడు ఆశీర్వదిస్తాడు. చూసావా, నువ్వు బాగుండాలయ్యా అంటావే, అది చాలా గొప్ప. మమ్మల్ని దేవుళ్ళలోకి నడిపించినటువంటి ఒక ఆయన, మీకు తెలుసు, రోసినాయుడు గారు. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేశాడు. ట్రైన్లో అడుక్కుంటున్నాడు ఒక బిచ్చగాడు. ఆ బిచ్చగాడు అడుక్కుంటూ ఉంటే ఇతను అందరూ కూడా తిండి ఇస్తున్నారు, వాడు ఇష్టపట్ల, డబ్బులు ఇస్తున్నారు 10,000. పిచ్చాడు కొంచెం మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి. ఆడు అడుక్కుంటున్నాడు. వాడు ఎలా ఉన్నాడు అడిగినట్లయితే ఒంటి మీద బట్టలు లేవాడికి. అయితే ఈనాడు పేపరు, ఏదో ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి పేపరు ఒంటికి చుట్టుకొని ఉన్నాడు. అదే వాడి బట్టలు ఏమి లేదు. అందరూ డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా కళ్ళారా నేను చూసినటువంటి కార్యం మీద చెప్తున్నాడు. ఆయన డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అయితే వెంటనే వాడికి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ మనీ. వాడి డబ్బులు ఇష్టపడలేదు. అంటే వాడికి డబ్బు తీసుకున్నా ఏం చేయాలో తెలియదు వాడికి. యూ డోంట్ నో వాట్ టు డూ విత్ ద క్యాష్. చేతిలో ఉన్న డబ్బుతో ఏం చేయాలి తెలియదు. తిండిస్తే ఏ చూస్తున్నాడు, ఇటు అంటున్నాడు, తింటున్నాడు, వెకిలికి పడేస్తున్నాడు. అయితే వెంటనే ఇతను ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి టాయిలెట్ లోపలికి వెళ్ళాడు. అతను ప్యాంట్ షర్ట్ రిమూవ్ చేసి, అండర్ గార్మెంట్స్ రిమూవ్ చేసి, ఆ కుర్రాడికి తీసుకుని బట్టలు తొడిగించి, ఆ న్యూస్ పేపర్ తీసేసి, అండర్ గార్మెంట్స్ బనీను అండర్వేర్ వేసి వాడు పంపించాడు. వాడు సంతోషంతో, వాడి ముఖంలో వెలుగు చూశాను నేను. ప్రపంచంలో అంత గొప్ప సంతోషం కలిగినటువంటి వ్యక్తి ఇంకొకటి కనపడ్డాడు. వాడికి డబ్బు సంతోషాన్ని ఇవ్వాలా. ఆయన గమనించు, ఆయన 1000-10,000 కూడా ఇవ్వగలిగిన వ్యక్తి. అయితే అతను ధరించి ఉన్న వస్త్రాలు ఒక జత తీసి లోపల ఉన్నటువంటి వస్త్రాలు అతను ధరింపజేశాడు. చూశారు, ఆ గొప్ప ఆనందం ఉంది ఈ ప్రపంచంలో మరి ఏది దొరకదు. హల్లెలూయా. ఏంటి బ్రదర్ అంటే, రైలు వెళ్తా ఉంది, ఎక్కడికో వెళ్ళి కొనిచ్చేంత అవకాశం మనకు లేదు. మనం ప్రయాణం వెళ్తున్నాం, నేను డ్యూటీకి వెళ్తున్నా, వీడిని నేను తీసుకెళ్ళలేను. కానీ ఆడికి ఏది అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. నీ దగ్గర ఉన్నది ఆడికి ఇవ్వు అన్నాడు. నాకు వెంటనే అండర్ గార్మెంట్స్ మాత్రం ఉన్నాయి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, దారిలో వెళ్ళి కొనుక్కుంటాను, నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పాడు. అది క్రైస్తవ ప్రేమ. ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ వ్యక్తి చేసినటువంటి ఆ కార్యం నాకు ఇంకా ఎందుకు జ్ఞాపకం ఉంది? ఆ సత్క్రియ. ఆమేన్. నేను ఎందుకు చేయాలనుకుంటాను, పాస్టర్ ఎందుకు చేయాలనుకుంటారు, మాకెందుకు ఈ ఆలోచన వచ్చినంటే, మేము చూసి నేర్చుకున్నటువంటి వాళ్ళు మాకు మాదిరిగా నిలబడ్డారు. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రపంచం ఏంటంటే, మనకిస్తే ఎందుకు ఇస్తాడు, వాడికి ఎంత లేకపోతే మనకి ఇస్తాడు అనుకుంటారు. ఎందుకు ఇవ్వాలి అసలు? కొంచెంగా ఇచ్చామనుకో, ఎంత కొంచెం ఇచ్చాడు చూడు, వాడు ఎంత ఉందో అంటారు. ఎక్కువ ఇచ్చినా ఎంతో ఉంది, కొంచెమే ఇచ్చాడు అంటారు. అసలు ఇవ్వకపోయినా ఏమి ఇవ్వాలి, ఎంత ఉంది అంటారు. ఇచ్చినా ప్రాబ్లమే, ఇవ్వకపోయినా ప్రాబ్లమే. అయితే అలాగని మనం మానకూడదండి. సత్క్రియలు చేసినట్లయితే మరణించిన వారిని కూడా దేవుడు మళ్ళా లేవనెత్తగడు. మృతతుల్యమైన కార్యాలకు మళ్ళా జీవము పోయగలడు. తబిత ఎన్నో మంచి కార్యాలు చేసింది, ఆ మంచే ఆవిడని మళ్ళా బతికించింది. దేవునికి మాత్రం స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ముగింపులోకి వచ్చేస్తున్నాను. చూసినట్లయితే ఇక్కడ మోషేకు దేవుడు తోడయ్యున్నట్లు, మోషేకు దేవుడు తోడయ్యున్నట్లు నీకు కూడా తోడుగా ఉంటాడు. మొదటిగా ఎలా ఉంటాడు? తండ్రిగా ఉంటాడు. రెండవదిగా
స్నేహితుడిగా ఉంటాడు. స్నేహితుడిగా ఉండాలంటే యేసయ్యతో మంచి ఐక్యత ఉండాలి, మంచి ప్రార్థనా జీవితం ఉండాలి, ఒకరికొకరు కలుసుకుని మాట్లాడుకోగలగాలి. మాత్రమే కాకుండా మనము ఇతరులకొరకు విజ్ఞాపనం చేసి దేవుడికి నచ్చిన మెచ్చిన మనసు కలిగిన వారంగా ఉండాలి. మూడోదిగా చూసినట్లయితే దేవుని ఎదుట నమ్మకమైన వారిగా ఉండాలి. అప్పుడే మన స్నేహితుడిగా ఎంచబడతాం. గమనించండి, మన ఫ్రెండ్ మనకు విరోధంగా ఉంటే ఊరుకుంటామా? చేర్చుకుంటామండి. ఇఫ్ అవర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ ఫెయిర్ విత్ అస్, నా స్నేహితుడు నా స్నేహితురాలు నాకు సరిగ్గా లేకపోతే, నా మనసుకు నచ్చినట్టు లేకపోతే నీకు నాకు కట్ ఆఫ్ అంటామా అనమా? అలాగనే యేసయ్యకు కూడా మనం కట్ ఆఫ్ చేసే విధంగా కాకుండా నచ్చిన రీతిలో ఉండవలసినటువంటి వారమైన చేతుల పైకి దోసారి మనసారి దేవునికి సోదరు చేద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 33వ వచనం. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేసెను. వారి సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చాలు. ఈ మాట చెప్తుంటే నాకు నిజంగా భయము, వణుకు, ఆవేదన, ఆక్రందన కలిగింది. అయినప్పటికీ కూడా దేవుని ఆలోచన కాబట్టి నేను చెప్తున్నాను. మోషేకు దేవుడు మూడోదిగా ఏ విధంగా తోడుగా ఉన్నాడు అని అడిగినట్లయితే మీకా 7వ అధ్యాయం 6వ వచనం కానీ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. మీకా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. మీకా 7:6. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకుని కోడలు అత్త మీదకుని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికి విరోధులగుదురు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. బాగా వినండి అమ్మా, నేను ముగించబోతున్నాను. ఇక్కడ చూసినట్లయితే లేవి గోత్రంలో జన్మించినటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజలను కనాను వైపుకు నడిపిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క మోషేతో పాటు 250 మంది సమాజంలో, సంఘంలో పెద్దలు ఉండేవారు. 250 మంది పెద్దలు సమాజంలో ఉండేవారు. 16వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో చూసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది 3వ వచనంలో, 2వ వచనంలో ఇశ్రాయేలులో పేరు పొందిన 16వ అధ్యాయం 2వ వచనం 124వ పేజీలో ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడును. జాగ్రత్తగా వినండి. ఒక సందర్భంలో ఈ యొక్క మోషే నాయకత్వపు బాధ్యతలు నడిపించబడుతున్నటువంటి సందర్భంలో 250 మంది మోషేకు విరోధంగా లేచారు. అసూయ, కోపం, ఉద్రేకం. మనం మోషే కన్నా మనమేంటి తక్కువ, మోషేకున్న గొప్ప ఏంటి, మనకున్న తక్కువ ఏంటి, మనకేంటి, మేము కూడా అట్లాంటి వాళ్ళమే, మాకు లేదు అభిషేకం, మేము పరిశుద్ధం కదా, యెహోవా మా మధ్య నివసించడా, మోషే అహరోనుతోనే మాట్లాడతాడా, మోషే అహరోను మాత్రమే మనకు అన్నీ మాట్లాడాలా, మనతో దేవుడు మాట్లాడా, మన మధ్య దేవుడు లేడా, చాలయా మోషే, నువ్వు అహరోను చేసించాలి ఇప్పటిదాకా, మేము చూసుకుంటాం, ఇక మీద మేము నడుచుకుంటాం, మేము దేవుడితో డైరెక్ట్గా మాట్లాడుకుంటాం అని చెప్పి 250 మంది మోషేకు అహరోనులకు విరోధంగా లేచారు. ఇంతకు వాళ్ళు ఎవరు అని అడిగినట్లయితే వాళ్ళు కూడా అదే గోత్రానికి చెందినటువంటి, అదే కుటుంబానికి చెందినటువంటి వారి పేర్లు కూడా చక్కగా రాయబడింది. మొదటి వచనంలో చూసినట్లయితే రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పేలెతు కుమారుడైన ఓబెలను యోచించుకొని 16వ వచనం మొదటి వాక్యంలో 16వ వచనం మొదటి లేవికి మునిమనవుడును. ఇదంతా చూసినట్టు ఇదంతా ఒకే గోత్రస్తులే, వీళ్ళందరూ ఎవరికి విరోధంగా తయారయ్యారు? ఇప్పుడు ఈ 250 మంది ఎవరికి విరోధంగా తయారయ్యారు? మోషేకి విరోధంగా తయారయ్యారు. నీకేం దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాతో చేయడా, మేము పరిశుద్ధం కదా, మాకు అభిషేకం లేదా, మాకు వాక్యం లేదా, మీరు మాత్రం వాక్యం చెప్పగలరా? మోషే, అహరోన్ మీరేనా, సురేష్ కుమార్ అంతా సురేష్ మీరేనా అన్నట్టుగా వీళ్ళందరూ విరోధంగా లేచారు. 250 లీడర్స్, 250 మంది లీడర్స్, 250 మంది ప్రధానులు, 250 మంది మాకు దేవుడు, మీ దేవుడే మా దేవుడు, మీరు ఆరాధించే దేవుడే మేము ఆరాధించే దేవుడు. మోషే చాలయా, చాలు
తట్టుకోలేకపోతున్నాడు. మోషేకి వస్తున్న పేరు ప్రతిష్టలు చూసి తట్టుకోలేకపోతే ఉడికిపోతున్నాడు లోపల లోపల. ఈయన అందరూ మెచ్చుకుంటున్నారే, వీడు రోజు రోజుకి పైకి వచ్చేస్తున్నాడే, గొప్పవాడు అయిపోతున్నాడే, వీడికి ఎంత గౌరవం అనేది గొప్ప తనం వచ్చేస్తుంది అని తట్టుకోలేకపోతున్నాడు. కడుపు నొప్పి వాడికి. 250 మందికి ఒకరికి కాదు, సామూహిక కడుపు నొప్పి. వీళ్ళు తట్టుకోలేకుండా మోషేకి అహరోనుకు విరోధంగా మాట్లాడారు. విరోధంగా మాట్లాడినటువంటి వాడిని చూసి యేసు ఎంతగానే మోషే ఎంత చెప్పాడు? 28 నుండి 32 వచనాలు చూసినట్లయితే, మోషే ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపిననియు నా అంతటి నేనే వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చి మరణం వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వల్ల వారు ప్రాణాలతో పాతాలను కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తను మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనను అని చెప్తున్నాడు. అరే ఇలా మాట్లాడుతున్నారా? దిక్కుమాలు జావు చేస్తారా? భూమి 2 పాయలుగా మిమ్మల్ని మింగేస్తుందిరా? అంతా చెప్తున్నా కూడా వీళ్ళ పద్ధతి. మీకు మాత్రమే కదరా దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడితే ఏం జరుగుతుందో అంత. ఇంత వీళ్ళంతా ఎవరో ఒకే గోత్రస్తులు, ఒకే కుటుంబస్తులు. ఎన్ని మాట్లాడినా కూడా వాళ్లకు దిగల, వాళ్ళ ఆలోచనలో మార్పు రాలా. ఈ దేవుడు ఏం చేశాడు? చదువుకున్న వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఏం జరిగిందంటే, భూమి నెలలు బారి అంటే 2గా విడిపోయి ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరూ కూడా కుటుంబాలతో భూస్థాపితం గావించబడ్డారు. హల్లెలూయ. వీళ్ళెవరండి? ఇంటివారు. చాలా దుఃఖంతో చెప్తున్నా, బాధతో చెప్తున్నా, మనమందరం ఎవరు అంటే ఒకే ఇంటి వారమై ఉన్నాం. ఆమేన్. మనమందరం ఒకే ఇంటి వారం. మన కుటుంబంలో సమస్యలు ఉంటాయి, మన కుటుంబంలో పోరాటాలు ఉంటాయి, మన కుటుంబంలో ఒకరిని చూస్తే ఒకరికి నచ్చని కార్యాలు ఉంటాయి. అసూయ వస్తుంది అప్పుడప్పుడు, కొంచెము కోపం వస్తుంది ఒకప్పుడు, ద్వేషం వస్తుంది అప్పుడప్పుడు. అయితే పొద్దున వచ్చింది సాయంత్రానికల్లా, సూర్యోదయానికి ముందు వచ్చింది సూర్యాస్తమైన లోపలే అది సమస్య పోవాలి. నీ సొంత కుటుంబం ఇది, నీ సొంత సంఘం ఇది. నీ సొంత సంఘంలో నీకు నియమించినటువంటి సేవకులకు విరోధముగా మాట్లాడడం కానీ నడుచుకోవటం కానీ అది సబబు కాదు. అలా నువ్వు మాట్లాడినట్లయితే, విరోధంగా నువ్వు ప్రవర్తించినట్లయితే గొప్ప నాశనం నీ ఎదురు ఉన్నది అన్నది మనం గుర్తించవలసినటువంటి సత్యమైనది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాట చెప్పడం నేను ఎంతో ఆలోచించాను. అయితే దేవుడు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను. అనేక విషయాల్లో మనం ఎలా మన సంఘానికి విరోధంగా మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనకు అర్థం కావట్లేదు. వాస్తవానికి ఏదో ఒకటి చూసి తట్టుకోలేనితనం, ఏదో ఒకటి చూసి భరించలేనితనం, ఏదో ఒకటి చూసి మనము వాటిని స్వీకరించలేని మనసు. గమనించండి, వాటిని మనం వెళ్ళి వాళ్ళు చక్కగా మోషే దగ్గరికి వచ్చి ఉండొచ్చు, వాళ్ళు చక్కగా మోషే అహరోనుతో మాట్లాడచ్చు. బాబు మాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నీకులాగే కదా మేము కూడా, గివ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, మాకు కొన్ని పనులు అప్పగించు, మాకు కొన్ని చేయి, మమ్మల్ని కూడా ఇలా చెప్పింటే అతను దేవుని దగ్గర బ్రతిమాలుకుని ఎంత చక్కగా 250 మందికి ఇంకా పనులు అప్పగించి ఉంటాడు, ఇంకా చక్కగా వినియోగించుకుని ఉంటాడు. ఈ రోజున గమనించు, నేను ఎప్పుడు ఒక మాట చెప్తున్నాను, గతంలో చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు. కానీ యోసేపు ఎవరు అంటే ఇశ్రాయేలీయుడు. యోసేపు ఎవరంటే ఇశ్రాయేలీయుడు. అయినప్పటికీ కూడా ఫరో అతనికి ఉన్నటువంటి తెలివితేటలు, ఫరో అతనికి ఉన్నటువంటి జ్ఞానాన్ని చూసి ఏం చేశాడంటే, తన దేశము వాడు కాకపోయినప్పటికీ తనకు ప్రధాన పదవినిచ్చి ఎంతగానో అతన్ని వినియోగించుకుని తన దేశాన్ని ఎంతో చక్కగా క్షేమంలో కాపాడుకోగలిగాడు. అయితే సౌలు, దావీదు ఎవరంటే తన దేశస్థుడే, తన దేశస్థుడే. ఇంకా తన కొరకు, తన దేశం కొరకు, తన ప్రజల కొరకు పోరాడి గొల్యాతు మీద గెలిచినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని వీడేం చేసి ఉండాలి? చక్కగా వాడికి ఒక మంచి పదవినిచ్చి, ఎంత పిల్లనిచ్చి పెళ్లి చేస్తానన్న మాట తప్పకుండా మొదటిగా పెళ్లి చేసి చక్కగా ఇంటర్వ్యూని చేసుకొని వాడికి పెద్ద పదవి ఇచ్చి, ఓ మంత్రి పదవో, ఓ సైన్యాధిపతి పదవో ఇచ్చి చచ్చినట్టు వాడు బతికినంత కాలం సైన్యాధిపతిగా పడుండేవాడు. వాడిని ఇంకా కూడా వినియోగించుకుని దేశాన్ని ఎంతగానో విస్తరింపు చేసి ఉండేవాడు. ఎందుకంటే దేవుడు దావీదును ఎంచుకోబడినటువంటి దినానికి ముందుగా సౌలు ద్వారా చాలా దీర్ఘకాలపు రాజ్యాన్ని పరిపాలించడానికి సౌలుని ఎన్నుకున్నాడు. అయితే ఈడేం చేశాడు? తన దేశస్థుడు, తన ఇంటి వాడు, తనకు మేలు చేసినటువంటి వాడి పట్ల అసూయ కలిగి వాడిని చంపడానికి ప్రయత్నం చేశాడు. అక్కడేమో యోసేపును ఫరో ఇతర దేశస్థుడు, పరాయి దేశం వాడు వాడుకున్నాడు. ఇక్కడ దావీదేమో తన దేశస్థుడు, తన కోసం ప్రయాసపడ్డాడు, వీడిని వాడుకోలేకపోయాడు.
కారణం ఏంటంటే అసూయ. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల సంఘంలో జరుగుతున్నది ఇదే, క్రైస్తవ సమాజంలో సంభవిస్తున్న కార్యాలు ఇదే. గమనించండి, ఎవరికి ఇచ్చినవి, ఎవరికి దేవుడు నియమించినవి వారికి అక్షరాల దేవుడు వాటిని దయచేస్తాడు. మనకు సంబంధించినవి మనకే, మనకు అందించేవి మనకే. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, నేను నాకు దగ్గరగా ఉన్నటువంటి వారితో, పరిచయంలో ఉన్నటువంటి వారితో, నాకు సమీపంగా నడుచుకున్నటువంటి వారితో చెప్తా, ప్రేమానందానికి నా మనసులో ఉన్న చోట ప్రేమానందానికే, ఆ చోటుని బోయజో లేకపోతే కృపాకర ఫిల్ చేయలేడు. కృపాకరికి నా మనసులో ఉన్న చోటు కృపాకరికే, ఆ చోటుని ప్రేమానందమో బోయజో ఫిల్ చేయలేడు. మరొకరికి బోయజుకున్న చోటు బోయజుకే, ఈ చోటుని మరెవరు కూడా దాన్ని భర్తీ చేయలేరు. అలాగనే దేవుడి హృదయంలో మనకున్నటువంటి మనస్థానము మనకే, దానిని ఎవడు కూడా భర్తీ చేయలేడు. సంఘంలో మనకున్నటువంటి ఆధిక్యత మనకే, దానికి ఎవడు కూడా పోటీ రాలేడు. ఆమేన్, హల్లెలూయా. దానికి ఎవడు విరోధంగా కాలేడు. కుటుంబం అంటే కలతలు వస్తాయి, కుటుంబం అంటే సమస్యలు వస్తాయి, కుటుంబం అంటే మాటలు వస్తాయి. వాటిని సరి చేయడానికే తండ్రిగా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. వాటిని సరి చేయడానికి తల్లిదండ్రులుగా మమ్మల్ని పెట్టాడు. అది భరించలేకపోతే భూమి రెండుగా నెరలో మారుతుంది. అందులో హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మోషే ఎంతెందుకండి, సాక్షాత్తు సొంత అక్క మిరియాం, సాక్షాత్తు సొంత అక్క మిరియాం పాపం. దేవుడు నీతోనే మాట్లాడతాడా, నాతో మాట్లాడా అని చెప్పింది ఆవిడ. 16వ అధ్యాయం 16వ అధ్యాయం ఎక్కడ ఉంది అది, 12వ అధ్యాయం. ఎస్, 12వ అధ్యాయంలో 10వ వచనంలో, సారీ 8వ వచనంలో, నేను గూఢభావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిర్ధారించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదని. ఈరోజు మీరేలా భయపడటం లేదు. సేవకుడికి విరోధంగా మాట్లాడాలంటే భయం ఉండాలి లోపల. చూడండి ఏమంటున్నాడు దేవుడు, మీరు ఎలా భయపడలేదు, ఎంత తెగించి మాట్లాడుతున్నారు, ఎంత దమ్ముందని మాట్లాడుతున్నారు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా, అదే మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికించలేదా అని చెప్పుకొనగా యెహోవా మాట వినను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇలా అంటున్నారు. మోషేతోనే మాట్లాడతారా, మనతో మాట్లాడా, మాకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదా, మీది బిఎస్ఎన్ఎల్, మాది ఏసీటీ, మీది ఎక్సెల్, మాకు ఇంకోటి, మాకు లేదా కనెక్షను, దేవుడితో మాకు ఉండదా, మా రూటర్ మీకన్నా బాగా పవర్ఫుల్, మా వైఫై సిగ్నల్ 40 Mbps చక్కగా, మీకు మాత్రం వస్తా, మాకు కనెక్షన్ లేదా, మేము చేయలేమా అన్నట్లుగా పాపం అయింది. విరోధంగా మాట్లాడింది. పాపం నిజంగా అసలు ఆ మిరియామే లేకపోతే వీడు బతికుండేవాడు. చిన్నప్పుడు నదిలో కొట్టుకుని పోయేవాడు ఈ మోషే. అయితే గమనించండి, సొంత తమ్ముడైనా తన దయాదాక్షిణ్యాలతో పెరిగిన వాడైనా, అతను ఫరో అంతఃపురంలో 40 సంవత్సరాల పాటు జాగ్రత్తగా వసించడానికి కారణం అతడే అయినా అతడు సేవకుడు, అతడు ఎంచుకోబడినవాడు, అతడు ఏర్పరుచుకున్నవాడు. అతనికి విరోధంగా మాట్లాడడానికి తన దయాదాక్షిణ్యాలతో పైకి వచ్చినప్పటికీ కూడా మిరియాముకు అధికారము లేదు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైన చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీరు సేవకులు, వారికి వ్యతిరేకంగా మాట్లాడడానికి అవకాశం లేదు. దేవుడు మోషేకు తోడై ఉన్నట్లుగా, ఎలాగంటే శత్రువులపై యుద్ధము చేయనట్లుగా, లేకపోతే ఒక మాట చెప్పాలంటే మోషేకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆమేన్. ఆయా సందర్భాల్లో నా సేవకుని అంటే నన్ను అన్నట్టు, నా సేవకుని గురించి మాట్లాడు, నేనున్నాను అన్నట్టుగా మోషేకు మొదటిగా దేవుడు ఎలా తోడుగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు. రెండవదిగా
మూడోదిగా ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆమేన్. అతని బాగోగులు చూసుకునే వ్యక్తిగా ఉన్నాడు. ఆశ్రయదుర్గంగా ఉండి ఎంతగానో మోషేకు విరోధంగా లేచినప్పుడు దేవుడు వారిని నాశనం చేసినట్లుగా చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డరా, అక్క మాట్లాడింది ఏమైంది? కుష్టి వ్యాధి వచ్చింది. 7 రోజుల పాటు కష్టపడి ఊరు బయట ఉండాల్సి వచ్చింది. చివరికి మళ్ళా మోషే బ్రతిమాలుకున్నప్పుడే ఆవిడ కుష్టి వ్యాధి నుండి స్వస్థత పొందుకుని 7 రోజుల పాటు పాళెంకి బయట ఊరు బయట 7 days షీ వాజ్ స్టేడ్ అలోన్, దూరంగా ఉండి తన వ్యాధిలో ఉండి తాను విడుదల పొందుకుంది. నా మాటలు ముగించే ముందు నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోషువ భయపడుతూ వేదన పడుతూ ఈ పెద్ద సమాజాన్ని నేను ఎలా నడిపించగలను కనాను లోపలికి అని కంగారు పడుతుంటే దేవుడు అంటాడు, నేను మోషేతో ఉన్నట్టు నీతో కూడా ఉంటాను. నేను మోషేతో ఉన్నట్టు నీతో కూడా ఉంటాను. సంఘం అనేది ఒక అద్భుతమైనటువంటి కర్మాగారం అండి, ఆధ్యాత్మికమైన కర్మాగారం. మనలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపించి మన జీవితంలో దేవుని యొక్క చిత్తం పరిపూర్ణతలోనికి నడిపించబడ్డానికి, దేవుని యొక్క ఆలోచనలు పరిపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చబడ్డానికి మనలో ఉన్నటువంటి మంచిని చూపిస్తుంది. ఎందు నిమిత్తం దేవుడు మనం ఎంచుకున్నాడో ప్రోత్సహిస్తుంది. మనలో ఉన్నటువంటి బలహీనతలు, లోపాలని, ఉన్నటువంటి చెడును కూడా తీసివేసి దేవుడి చేత వాడబడ్డానికి, దేవుడు మనల్ని బలపరచడానికి సంఘములో మనం చక్కగా తయారు చేసే దేవుడు అయినాడు. దేవునికి మనసారా మనం స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం వచ్చినప్పుడు ఇది నాకు అని స్వీకరించే మనసు మనకుంటే దేవుడు నిశ్చయంగా మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. చేతుల పైకి అయితే దేవునికి స్తోత్రం చేద్దాం. మంచి స్నేహం ఉండేది వాళ్ళిద్దరి మధ్య, బాగా మాట్లాడుకున్నారు. చాలామంది అంటుంటారు, మాస్టర్ గారు మారిపోయారా, ముందులాగా లేదురా, పాస్టర్ గారు మారిపోయారా, ముందులాగా లేదురా. అవును, ఎలా మారిపోకుండా ఉంటాం? మాకు వయసు పైబట్టలా రోజు రోజుకి? ఎందుకు భయపడు? ఇంతకుముందు బాగా కర్లీ హెయిర్స్ ఉండేది, నాకు బాగా స్ప్రింకిల్గా ఉండేది చక్కగా. అంత అసలు చిన్నప్పుడు ఫోటో చూస్తే మీరు గుర్తుపట్టలేదు నన్ను. ఇప్పుడంతా వాటిని ఫేస్బుక్లో చూసుకోవటమే, ఒకప్పుడు నేను అని చెప్పుకోవటమే. మారిపోం. ఎందుకు మారిపోం? హెబ్రీ మహిళలాగా ఉండేది పాస్టర్ ఇంతకుముందు. చురుకు. మా అమ్మ చెప్పేది ఎప్పుడు, బొంగరంలాగా తిరుగుతావు అనిత నువ్వు అనేది. అని వంటగదిలో తిరిగి అక్కడ వంట చేస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు అలాగే తిరగలేకపోతున్నాం. 40 రోజులు మీతో పాటు దైవ సేవకులుగా మేము కూడా ఉపవాసం ఉన్నాం కదా. 2 గంటలకు అవ్వగానే తుపాకీ పేల్చినప్పుడు ఒక్క పిట్ట కూడా కనపడినట్టు మీరు అందరూ పారిపోతారే, మాకు కూడా పారిపోవాలని ఉంటుందా ఉండదా? మీరు కూర్చుని వింటారు. మాకు కూడా లోపల ఎలుకలు తిరుగుతాయి, గుడుగుడు అంటాయి. మీకు మాత్రమేనా? మధ్యలో నీళ్ళు తాగుదాం అనుకున్నా, వేడివేడిగా తాగాలనుకుంటే గొంతు క్లియర్గా ఉంటుందని చల్లరిపోతుంది. ఆడు కూడా పట్టించుకోడు. ఒకసారి పెట్టయితే లీనమైపోయి ఉంటాడు. తప్పు కాదులే, మరి లీనమవటం కోసమే కదా మేము ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. నీళ్ళు తాగాలనిపిస్తుంది, టిఫిన్ చేయాలనిపిస్తుంది. వీళ్ళు తొందరగా పోరు, మేము అనుకుంటాం తొందరగా పోదు, ఇది తొందరగా పోదు, పట్టుకుంటా జిడ్డులాగా అనుకుంటాం. ఎలా? మాకు వీఆర్ ఆల్సో నాట్ ఓన్లీ దిస్. రేపటి అంశం ఏంటి, రేపేం చెప్పాలి, రేపేం నడిపించాలి, ఓ షెడ్యూల్ వేసి సిఎస్ఐ బుక్ షాప్కి వెళ్ళి ఓ పుస్తకం తెచ్చుకుని ఆల్ఫా బుక్ హౌస్లో ఇదిగో క్రమములు, 40 దినములు, ఉపవాస క్రమములు, భస్మ బుధవారము, బూడిద రాసుకోవాలను, ఇట్లా వేసి 40 రోజులు ఒక్కొక్కసారి వేసుక పేమందా, ఈరోజు నువ్వు బూడిద, నువ్వు రేపు పన్నీరు, ఒకటి జరపండి అని చెప్పేసి అలాగే నడిపిస్తున్నాం. గంటల తరబడి కూర్చుంటే మా బుర్రలు బతలు కొట్టుకొని, స్వామి ఏం చెప్పంటావా, 21 రోజుల్లో చెప్పిందే చెప్పంటే ఎట్టగా, నీదేమో గొప్ప మహాసముద్రం అంట, ఈ పుస్తకం దాంట్లో కొన్ని మాకు నేర్పించు స్వామి, మేము నేర్పించుకోవడానికి ముందు మేము నేర్చుకోవడానికి అని అడిగితే ఎంతో తిప్పబడితే ప్రార్థన చేసి వాటి కోసం సిద్ధపడి వాటిని తీసుకుని అవన్నీ మీకు ఇన్ని చేసినా మీరు మార్కులు ఎత్తారు. మనలాగా పాస్టర్ గారు ఈరోజు చెప్పలా. పాస్టర్ గారికి కొంచెం నీరసంగానే ఉన్నారు. మీరు మార్కులు వేస్తే మీరు వేసే దిక్కుమాల మార్కులకి ఏ విధమైన ప్రమోషన్ రాదు, మీరు వేసే మార్కులకు మాకు. అయినా మేము వీటన్నిటిని భరిస్తూ మీకు చెప్పాలి. మాకు నీరసం రాక ఆపే బాబు ఇవన్నీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అయిపోయింది మెసేజ్ ఓవర్. హల్లెలూయా. ఎడిట్ చేయదు బాబోయ్ ఈ లాస్ట్ మాటలు గురించి. నేను నా భార్య అహర్నిశలు మేము ముచ్చటిస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. మీ బాగోగులకు దేవుడు ఏదైనా కార్యం చేయాలి, మిమ్మల్ని విడిపించాలి, దేవుడు మిమ్మల్ని గొప్ప చేయాలి, మీ జీవితంలో మహత్తరమైనటువంటి దేవుడి క్రియలు జరగాలని మేము ప్రయాసపడుతున్నాం. దానికి దేవుడు సాక్షి ఉన్నాడు. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ అవర్ చర్చ్. మన సంఘంలో ప్రతి కుటుంబం కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం.